అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పిసినారి పెళ్ళాం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అందులో ఏంటంటే ముఖ్యంగా ఇక నుంచి మీరు చేయాల్సిన పనులు ఏమిటంటే ఇక నుంచి నువ్వు సెక్యూరిటీ పని ఇప్పుడు నువ్వు అత్తతో వెళ్ళి కొలకాల్సిన అవసరం లేదు. కాబట్టి సెక్యూరిటీ నైట్ టైమే అవసరం. కాబట్టి నైట్ టైం అంతా కూడా నువ్వు అక్కడ ఉండాలి. నువ్వు ఆఫీసు నుంచి రాగానే తోట పని అంతా నువ్వు చూసుకోవాలి. వాట్ అన్నాడు ప్రకాష్. వాట్ కాదు ఇక నుంచి నువ్వు చూసుకోవాలి. అలాగే ఇక నుంచి మీరు వాటర్ ట్యాంకులు కడగటం, టెర్రస్లు కడగటం, అలాగే ఇంట్లో బూజులు దులపటం ఆడవాళ్ళు చేయలేని మీరు చెయ్యాలి. ఇక నుంచి నువ్విట్రా. అలాగే నువ్వు ఇంట్లో వంట పని, ఇంట్లో డస్టింగులు అలాంటి నువ్వు చూసుకోవాలి. నేను బాత్రూములు కడిగేస్తా, అంట్లు తోమేస్తా, బట్టలు ఉతికేస్తా, ఇస్త్రీలు రుద్దేస్తా. దానికి తోడు ఇక్కడున్న 20 ఏళ్ళోళ్ళే వాకిళ్ళు ఊడ్చి ముగ్గులేయటానికి డబ్బులు మాట్లాడుకొచ్చుకున్నా నెలకింతనే. ఐరన్ బట్టలు మనమే చేస్తామని చెప్పి రెడీగా ఉంచుతామన్నారు. సాయంత్రం ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత అవి చేస్తారు. అలాగే ఇక నుంచి నువ్వు నేను కలిసే ఇంటి పని చేసుకోవాలి. నేను ఆల్రెడీ నాకు బిజినెస్ ఉంటే నువ్వేమో అక్కడ ఉండట్లేదు కదా. ఇక నుంచి మీరు కార్లు వాడటానికి వీల్లేదు. మీ కార్లు కీస్ అన్నీ నేను తీసేసుకున్నాగా. మరి మేము దేంట్లో వెళతాం? నడిచి వెళ్తే ఆరోగ్యానికి మంచిదే. జిమ్ముల్లో సబ్స్క్రిప్షన్లు చేయించుకొచ్చారు కదా. మీ ముగ్గురి కూడా క్యాన్సిల్స్ చేసి పోట్లాడి సంవత్సరం డబ్బులు వెనక్కి తెచ్చేసాగా. ఇప్పుడు వస్తా వాడి దగ్గర నుంచి చక్కగా ఆఫీస్కి నడిచెళ్ళు. నా ఆఫీసు 12 కిలోమీటర్లు, నాది 14 కిలోమీటర్లే. ఏమైంది? కొంచెం ఎర్లీగా బయలుదేరండి, నడిచెళ్ళండి. నడక ఆరోగ్యానికి మంచిదే. నాకు తెలుసులేమ్మా నువ్వు నడవలేవని. మన ఫుడ్ ట్రక్కులు 1000 ఇటే తిరుగుతున్నాయి. డ్రైవర్ గాడికి ఆల్రెడీ చెప్పాను. వాడిక్కడ ఆపి నిన్ను ఎక్కించుకెళ్తా అన్నాడు. వచ్చేటప్పుడు అర్రే నా కారు బ్రేక్ డౌన్ అయిపోయింది, అర్రే నా కారు సర్వీసింగ్కి ఇచ్చానే, అర్రే నా కారు యాక్సిడెంట్ అయిందే. అలా రోజు ఎవరో ఒకరికి ఏదో ఒకటి చెప్పి నీ గవర్నమెంట్ ఆఫీస్లో డబ్బు బలిసిపోయి లంచాలు తీసుకునే వాళ్ళే కదమ్మా. తెచ్చి నిన్ను డ్రాప్ చేయమను. నీ దగ్గరకు వచ్చే వాళ్ళైనా సరే డ్రాప్ చేస్తారు నిన్ను అనేసేపాటికి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని ఏంటిదంతా అనేసరికి మీరు అనవసరంగా ఇక నుంచి ఇంట్లో కరెంటు వాడటానికి వీల్లేదు అనేసరికి ఏసీకి ఆల్రెడీ కనెక్షన్లు తీసేసా, నాకొచ్చు. ఫ్యాన్ స్పీడ్ లిమిట్ 1 మీద పెట్టేశా, నాకొచ్చు. ఇంట్లో ఇక నుంచి మీరు ఇండక్షన్ కుక్ టాపులు గ్యాసులు వాడటానికి వీల్లేదు. కనెక్షన్లు తీసేసా, కట్టెలు పొయ్యే వాడాలి. పుల్లలు నేనేరుకొస్తా. అలాగే ఇక నుంచి ఇంట్లో అన్నన్నే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాడటానికి వీల్లేదు. మిక్సీలు, గ్రైండర్లు, మీ ఇష్టం వచ్చినట్టు ఫుడ్ ప్రాసెసర్లు, మీ ఇష్టం వచ్చినట్టు వెజిటబుల్ కట్టర్లు ఇవన్నీ వాడటానికి వీల్లేదు. అవన్నీ తీసేసాను. దానికి తోడు వాటర్ ట్యాంకులోకి కింద నుంచి పైకి నీళ్ళు వెళ్తుంటే ఎన్ని వేస్ట్ అవుతాయి? అందుకే 2 డ్రమ్ములు తెచ్చిందే. ఈ 2 డ్రమ్ముల్లో నీళ్లు ఈ ఇళ్లలో నేను పనులు చేసినంత కాలం ఫిల్ అవుతూనే ఉంటాయి. అలాగా అయ్యే వాడుకోవాలి. తలా ఒక బకెట్ ఎత్తుకెళ్ళి స్నానం చేయండి. నీళ్లు వృధా చేయకూడదు. భూగర్భ జలాల్ని వేస్ట్ చేయకూడదు. పొదుపుగా వాడాలి. ఒక మగ్గు నీళ్లు పెట్టి బ్రష్ చేసుకోండి. ఇక మిగతా వాటికంటే కమోడుల్లోకి ఫ్లెష్ వాటిల్లో కూడా సరిపోవు కదరా దరిద్రుడా అన్నాడు మహేంద్ర రాజేంద్రనే. నేను వెళ్ళి మోటార్ వేస్తా. నేను చెప్పిన మాట కాదన్నా, నేను చెప్పినట్టు మీరు వినకపోయినా, నా మాటకు మీరు ఎదురు చెప్పినా ఏం చేస్తావు అని 2 తీశాడు రాజేంద్ర. లైట్ కొట్టుకో. మా ఇంట్లో మగాళ్ళు ఆడవాళ్ళని కొడతారో ఇంతోటి దానికి నేను భయపడిపోతాను అనుకుంటున్నావా? నువ్వు నన్ను రోజు చితకబాదినా సరే నేను ఇంటి బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు మీరు కాదని నన్ను కొట్టి తిట్టి ఏమన్నా అన్నారనుకోండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తానంట. కమిషనర్
కమిషనర్ గారింటి ముందు నేను ముగ్గేస్తున్నాను, వాళ్ళతో పరిచయం పెంచుకొచ్చుకున్నాను. ఇలా నాకు తెలిసిన వాళ్ళు పాతళ్ళల్లో కూడా అంతకుముందు నేను ట్యూషన్లు చెప్పిన పిల్లల అమ్మా నాన్నలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళి కలిసి వాళ్ళందరి పలుకుబడితో మీ మీద గృహహింస, మీరు కట్నం వరకట్న వేధింపులు, అత్త తోడుకోళ్ళు కలిసి వేధిస్తున్నారని, మొగుడు చిత్రహింసలు పెడుతున్నాడని, బావ మామ అని కూడా చూసుకోకుండా అందరి మీద కేసు పెట్టి లోపల పంపిస్తా. మంచి మంచి సెక్టార్లో ఉన్నారు కదా, ఫ్లాష్ న్యూస్లు పడి పరువు పోయి వీధికి ఎక్కితే అనవసరంగా మీ పరువే పోద్దే. ఒకటి చెప్పనా, నేను కష్టపడి పని చేయమంటే ఒళ్ళొంగదా ఏంటి మీకు? అంతమంది పనోళ్ళు కావాలా ఏంటి మీకు? ఒక విషయం చెప్పమంటారా, కష్టపడి పని చేసుకునే దాంట్లో వ్యభిచారం కూడా తప్పు కాదంటాను నేను, దొంగతనం కూడా తప్పు కాదంటాను నేను. ఎందుకో తెలుసా, ఒక వ్యభిచారి గంటల లెక్కన తన శరీరాన్ని నమ్ముకుంటే ఎంత వస్తుందో తెలుసా? ఈ వెధవ శరీరం ఏదో ఒక రోజుకి మట్టిలో కలిసిపోయేదే. అలాంటిదే వాళ్ళు దానికి ఉపయోగిస్తున్నారంటే దే ఆర్ గ్రేట్ పర్సన్స్ అనుకోవాలి. కాకపోతే ఏదో కాస్త కులవని, క్షేత్రాలని, వంశాలని, గోత్రాలని, బీజాలని అంటారు కాబట్టి చెడిపోకూడదు. చెడిపోతే ఇలాంటి మొగుడెక్కడ రాడో, ఇంత డబ్బున్నోడికి ఎక్కడ బ్రాకెట్ వేయటం కుదరదోనని తప్పులు చేయకూడదు అని చెయ్యకపోవటమే తప్ప ఏది లాభసాటి బేరం కాదు. చేసుకుంటూ పోతే ఒంట్లో ఉన్న కిడ్నీల దగ్గర నుంచి అన్నీ అమ్ముకున్నా సరే అది లాభసాటి బేరమే. చచ్చిన శవాల మీద బిజినెస్ చేసినా అది లాభసాటి బేరమే. చేయటం తెలియాలంతే అనేసింది ధనలక్ష్మి. అనేసరికి ఒకవైపున వెళ్ళి చూస్తే ఎవరి రూముల్లోనూ పర్ఫ్యూమ్లు, స్ప్రేలు, క్రీములు వాళ్ళు వాడే ఇవి కనపడలా. అవన్నీ తీసుకెళ్ళి బ్లాక్ మార్కెట్లో అమ్మేసి వచ్చాగా మా నగలయ్యమ్మ రోజు వేసుకుంటే బంగారాలు డైమండ్లు అరిగిపోవా, జాగ్రత్తగా నేను దాచిపెట్టానులే. మా బట్టలేయమ్మ అన్నన్ని లక్షలు పెట్టి బట్టలు కొంటారా? మరి వచ్చే 100 ఏళ్ళు మీరు, ఆ తర్వాత మీ రాబోయే జనరేషన్లో రేపు పుట్టబోయే పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు 10 తరాల వరకు కొనకుండా వాటన్నిటిని నీట్గా ప్యాక్ చేసి లోపల పెట్టాగా రాత్రంతా నేను నిద్రపోయాను అనుకుంటున్నారా? ఇంట్లో లైట్లు వెలగట్లేదేంటి? బల్బులు తీసేసాగా బెడ్ లైట్లు పెట్టానే. అదేంటమ్మా? అవును, బయట పొయ్యి పెట్టాను, పదండి పదండి అని చెప్పి కట్టెల పొయ్యి దగ్గరికి తీసుకెళ్ళి సరుకులన్నీ నేను 6 నెలలకు సరిపడా స్టోర్ రూమ్లో పెట్టించాను కదమ్మా, అన్నీ రీఫిల్ కూడా చేయించాను పెళ్ళని, వాటన్నిటినీ నేను అమ్మేశాను కదా అత్త. తెల్లారుజామునే వచ్చి పట్టుకెళ్ళిపోయాడుగా వాడు, పిలిపిచ్చేసానే. ఇక నుంచి మీరింతంత ఫోను రీఛార్జీలు చేయించడానికి వీలు లేదు, వైఫై ఆల్రెడీ తీసేయించాను. అప్పుడు చూసుకున్నారు ఇంట్లో వైఫై లేదు, ఇంట్లో టీవీలు పనిచేయట్లేదు, ఇంట్లో ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఎయ్యి పనిచేయట్లేదు. ఏంటిదంతా? అవును, మీకోసం అని చెప్పి పాతకుండ ఒకటి మా పుట్టింటి దగ్గర ఉంటే అది మా అమ్మ వాడి 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 ఒక 20 ఏళ్ల పాటు అటక మీద పెట్టి ఉంచిందే. ఎవరో పోతే అక్కడ తీసుకెళ్ళి వదిలేసి వచ్చిన కుండ మా నాన్న తీసుకొచ్చాడు. 2 ఉన్నాయి అలా, ఒకటి మా ఇంటికి వాడుకుంటారని ఒకటి తెచ్చేస్తాను అనేపాటికి కడుపులో తిప్పేసింది వాళ్ళకే. ఇక ఆ తర్వాత ఇగో ఈ మట్టి అన్నీ పిండాలు ఉండే గిన్నెలు అక్కడ వదిలేసి పోతారు, శ్మశానం దగ్గర సేకరించుకొచ్చి మా ఇంట్లో ఉన్నాయి, కొన్ని అమ్మాం. అవి కాక ఇవి తీసుకొచ్చాను, వీటిల్లో వంట చేసుకోవాలని గిన్నెలు కూడా కనపడకుండా అన్నీ తీసేసి దాసేసిందే. ఎందుకు ఇదంతా? రేపొద్దున తరతరాలకి యుగయుగాలకి వాడుకోవటానికి ఉంటాయి, వేస్ట్ చేస్తారా ఏంటి అనేసి వెళ్ళి పొయ్యి రాజేసిందే. రేషను ఈ నెలలో నాది వచ్చిందిలే, నా రేషను సరిపోద్ది, తీసుకొచ్చానులే. కానీ మీ అందరికీ రేషన్ కార్డులు లేవా? నేను అప్లై చేసి నేను చూసుకుంటానులేమ్మా, నువ్వు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నావు కదా, రేషన్ గురించి ఆలోచించకపోవటం ఏంటిమా అని చెప్పి గబగబా ఒక గుప్పెడు బియ్యం తీసుకొని ఎసట్లో వేసిందే. ఆ వచ్చిన గంజిని విడిగా వంచిందే, దాంట్లో ఉప్పేసిందే. ఇది తల ఒక గ్లాస్ తాగండి, హెల్త్కి మంచిదని టీ గ్లాసులకు పోసిచ్చింది వాళ్ళకే. అవి పక్కన పడేశారు. మేము బ్రష్ చేసుకోవాలి అంతే కదా, ఈ పొయ్యిలో నుంచి బూడిద వస్తుంది, దీంతో ఆడోళ్ళు పళ్ళు తోముకోండి, యాప్పొల్లలు తీసుకొచ్చాను, మగాళ్ళు పళ్ళు తోముకోండి. వాట్ అన్నాడు మహేంద్ర. అంటే మంచిది, ఇలా చేస్తే చెప్పేది విను నువ్వు అనేసింది. ఆ తర్వాత ఇక ఆ లోపల ఉడికినటువంటి కొంచెం అన్నంలో
తను కొంచెం పెరుగు తీసుకుంది. ఆ పెరుగు అందులో పోసి ఒక 2 లీటర్ల నీళ్లు పోసి దాన్ని బాగా చేయి పెట్టి కలిపేసింది, చిటికెడు ఉప్పేసింది. ఇది ఈ పూట బ్రేక్ఫాస్ట్, లంచ్. డబ్బులు వేస్ట్ చేయకూడదు, తలా ఒక గ్లాసుడు తాగి చక్కగా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళండి, జీతాలు నెల అంతా రాగానే లెక్కలు చూసుకోవచ్చులే, కానీ ముందు బయలుదేరండి అని తన వాడికి తను స్నానం చేసి వచ్చి కూర్చొని దాన్నే జుర్రుకొని అని సౌండ్ చేస్తూ తింటోంది ధనలక్ష్మి. అది చూసి రాజేంద్రకి తల పగిలిపోయింది. ప్రకాష్కి ఒరే వాష్రూమ్ రా అంటే నీళ్లు తీసుకెళ్ళి పెట్టాడు రాజేంద్ర బాత్రూంలో. ఒరే నేను ఇలాంటి బతుకు నా పుట్టింట్లో కూడా బతకలేదురా రాజా, నేను చచ్చిపోతాను అంది వేద. రే ట్రమ్మనమని మహేంద్ర పడేసి 4 బాదులు బాదాడు రాజేంద్రనే. కొట్టుకో అన్నా కొట్టుకో, అసలు ఏంటి డాడీ అమ్మాయే, విడాకులు ఇచ్చే సంస్కారాలు సంస్కృతులు మన ఇళ్లలో లేవురా, ఆ అమ్మాయే ఇక అంతే అనే విషయం మనం తెలుసుకోవాలేమో బహుశా. అసలు నీకు బుద్ధి ఉందా డాడీ అన్నాడు మహేంద్ర. నేనేం చేశానురా, అసలు వాళ్ళేంటో, వాళ్ళ పుట్టుపూర్వత్రాలేంటో, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటో తెలుసుకోకుండా నువ్వు వాడు లవ్ చేశాను కదా అన్నాడని లవ్ చేసేవాడిని కాదన్నా, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని చెప్పుతో కొడతా ఇంకోసారి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నానన్నావంటే. వదిన లాంటిది వస్తుంది అనుకున్నానన్నా, వదిన లాంటిది వదినే ఉంటుందిరా దరిద్రుడా, అమ్మ లాంటి దాన్ని వదిన్ని తీసుకురాలేదా అన్నా, నువ్వు అలా వెతుక్కోవటంలో ఉంటుందిరా, అయినా చెప్పుతో కొట్టాలి నిన్ను. నీకు ఎదురుగా ఉన్నవాళ్ళు కనపడాలంటేనే నీ కళ్ళజోడు పవరు పెంచుకొని వచ్చిన వెదవ్వే నువ్వు 25th ఫ్లోర్లో గృహప్రవేశానికి వెళ్ళినోడివే, ఆ పక్కన ఉన్నటువంటి వీళ్ళ కొంపలో ఇదెలా కనపడిందిరా నీకు అసలు సన్నాసి దరిద్రుడా అని అడిగాడు మహేంద్ర. ఆ తర్వాత కూర్చొని తింటున్న ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి, మహేంద్ర అనుకో ఫ్యామిలీ అలా కూర్చొని అసలు మీ ఫ్యామిలీ ఏంటి, మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి చెప్పవా అని అడిగాడు మహేంద్ర. ఏముంది బావా చెప్పటానికి, ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి. మా తాత మా నానమ్మ విషయం దగ్గర నుంచి వద్దాం. ఫస్ట్ మా తాతయ్య విషయానికి వచ్చే, మా తాతయ్య ఒకప్పుడు గుడి మెట్లు అవి కడిగేవాడు. మా బామ్మ గుళ్ళో ప్రసాదాలతో కడుపు నింపుకునేదే. గుడి ముందు పూలు అమ్ముకొని టెంకాయలు అమ్ముకునేవాళ్ళు. అలా వచ్చిన డబ్బుల్ని రూపాయి పోగు చేసి అవి పెట్టి అలా అలా కాస్త మెల్లమెల్లగా వాటిని బ్యాంకులో వేసుకుంటూ గుడి ముందు చెప్పులు పెట్టి చెప్పులకి 10 పైసలని పావలా అని తీసుకుంటూ అలా అలా సంపాదించుకొచ్చారు. ఇక గుళ్ళో వాళ్ళు వీళ్ళు వస్త్రదానానికి ఇచ్చిన బట్టలు కట్టుకుంటూ అలా గడుపుకొచ్చేశారు. అవును, మీరు రోజు అన్నదానాలు చేస్తారంటగా, ఏ ఎదవా నీకు చెప్పింది? నీ మొగుడు ఎదవేలే చెప్పింది. నేనెప్పుడు చెప్పాను మేము అన్నదానాలు చేస్తామని? మేము రోజు ఇంట్లో వంట చేసుకోం, ఈ సిటీలో ఉన్న గుళ్ళన్నీ చూసుకొని అక్కడికి వెళ్ళి రోజు ఒకే గుడికి వెళ్ళకూడదు బాబా, రానివ్వరు. అందుకని రోజుకు గుడి దగ్గరికి వెళ్ళి అన్నదానాల దగ్గర భోజనం చేసేసి శుభ్రంగా కడుపు నిండా సాయంత్రానికి కూడా అంత తెచ్చుకుంటామా గడిసిపోద్ది అని చెప్పింది ధనలక్ష్మి. కొర్రా చూశారు అందరూ రాజేంద్ర వైపు. మరి మిగతా వాటికి మాకు రేషన్లో బియ్యం వస్తాయి. ఆ తర్వాత మా అమ్మ అందులో కాసి నుంచి మిగతా అన్నీ అమ్మేస్తుంది. ఇక మా వదినలకి ఉద్యోగాలేనా, మా వదినలకి మా అన్నయ్యలకి ఉద్యోగాలేనా, నడుచుకుంటూ వెళ్ళిపోతారు అన్నయ్యలు వదినలు. మా ఇంట్లో పనులు మేమే చేసుకుంటాం. సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తావంటగా నువ్వు 100 మంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావంటగా. ఫ్రీ ఎడ్యుకేషనా ఇంకా నయ్యమా? ఎవడాడు చెప్పింది భలే ఓడిపోయినే. ఒక్కొక్కళ్ళ దగ్గర ట్యూషన్ల ఫీజులు తీసుకొని ట్యూషన్ చెప్తాను నేను. ఇక మా చెల్లి ఉందనుకో హోమ్ ట్యూషన్లకి వెళ్ళిద్ది మా చెల్లి, మా వదినలు వెళ్తారు హోమ్ ట్యూషన్లకి. మా అమ్మ మిషన్ నేర్పించిద్దా ఆడవాళ్ళకి. ఇక మా నాన్న ఖాళీగా ఉండకుండా ఆఫీసు నుంచి వెళ్ళి లెక్కలు రాస్తాడు. ఇక మా అన్నయ్యలు ఆఫీసుల నుంచి వెళ్ళి లెక్కలు రాస్తారు. ఇప్పుడు కూడా మా నాన్న మా అన్నయ్యలు ఖాళీగా ఉండకుండా తెల్లవారుజామునే లేచి న్యూస్ పేపర్లు ఇంటింటికి వేసి పాల ప్యాకెట్లు ఇంటింటికి వేస్తారు. తెలుసా ఎందుకు? జీవితంలో వెధవ నిద్రకి టైం వేస్ట్ చెయ్యాలి అనుకుంటారు. మా అన్నయ్యలు పెళ్ళిళ్ళై ఎన్నాళ్ళు అయినా కూడా వాళ్ళు పిల్లల్ని కనలేదు తెలుసా. పిల్లల్ని కన్న దగ్గర నుంచి అనవసరమైన ఖర్చు అని. మరి మీ నాన్న ఇంతమందిని ఎందుకు కన్నాడో, అయ్యో అదో పెద్ద కథ. నీకు ఎలా చెప్తే అర్థమవుద్ది బావా. ఫస్ట్ మా నాన్న అమ్మ చానాళ్ళు పిల్లల్ని కనలా. అయితే
బాగా డబ్బున్న ఒక ఆయన, మీరు పిల్లల్ని కనండి, వాళ్ళకి నేను ఇంతని ఇచ్చి తీసుకుంటాను అని ఒక దరిద్రుడు పరిచయం అయ్యి కనమన్నాడంట. 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు కావాలి అన్నాడంట. సరేలేమ్మనమని చెప్పి కన్నారు. కన్న తర్వాత తీరా చూద్దురు కదా, ఆ దరిద్రపు ఎదవ గుండెపోటు వచ్చి పోయాడు. మేమందరం మా అమ్మ నాన్న యదాన పడ్డాం. ఎక్కడ చదువుకున్నావు నువ్వు అని అడిగాడు మహేంద్ర. మేమందరం జిల్లా పరిషత్ స్కూల్లోనేగా చదువుకుందే, అంగన్వాడీలో పిండి బడిలో చదువుకొని అక్కడ మా అందరికీ భోజనాలు పెడితే రోజు క్యాన్ ఎత్తుకెళ్ళి మా అందరి అన్నం అందులో పడేసి ఒకళ్ళ అన్నంతో అందరం కడుపు నింపుకొని మిగతాది ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళం మా అమ్మకే. దాంతోనే సాయంకాలం కడుపు నింపుకొని తెల్లారికి పులిహారం చేస్తుంది మా అమ్మ బావా అని చెప్తే కడుపులో తిప్పి దేవేసి మహేంద్రకి రాజేందర్ని ఫటాఫట 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 తీశాడు పక్కనే ఉంటే. మరి బీటెక్ నేను కాలేజీలో చదువుకోవటానికి దాతలున్నారు, వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ ఇంట్లో పాచి పని చేసి వాళ్ళకి కావలసిన సహాయాలన్నీ అందిస్తే వాళ్ళు దాతలు చదివించారు బావా నన్ను. మా చెల్లిని కూడా అలాగే చదివించారు. నువ్వెవరిని లవ్ చేయలేదా? అమ్మో అలాంటివి చేయకూడదు, చేస్తే డబ్బున్న వాళ్ళకి బ్రాకెట్ వేయటం కుదరదు, డబ్బున్న వాళ్ళకి బ్రాకెట్ వేయాలని చెప్పిందిగా మా అమ్మ. మరి మీ అన్నయ్యలకి మీ వదినలు ఏం తెచ్చారు? ఏం తేలేదనుకుంటున్నా, మా నాన్న చెల్లి ఉంది, దానికేమో బాగానే డబ్బు ఉంది, మా వదినకి మా అమ్మ లాగేసిందిగా బాగానే, మాగాని లాగింది, మెట్ లాగింది, కొబ్బరి తోట లాగింది, బంగారం లాగింది, కట్నం లాగింది. మరి ఇన్ని ఉండి ఎందుకని తినరో? తింటే డబ్బులు ఖర్చు అయిపోతాయి బావా, రూపాయి పోగు చేసుకోవాలి. ఏం చేస్తున్నారు ఇవన్నీ? బ్యాంకులో సేవ్ చేసుకుంటున్నాం. మీరుండేది డెవలప్డ్ ఏరియాకే? అవును, మా నాన్న కూడా డెవలప్మెంట్కి చాలామంది అడుగుతున్నారు మా స్థలాన్నే, నాకు వాటా వచ్చిద్దిలే, మా అందరి పేరు మీద ఎల్ఐసీలు ఉన్నాయిలే. అవును మా బా రా, మీరు కూడా చేయించుకున్నారా లేదా? అవును ఆ వే, మీరు కూడా చేయించుకున్నారా లేదా అడిగేసరికి వాళ్ళేమీ మాట్లాడకుండా అలా కూర్చున్నారు షాకులో. ఆ తర్వాత ఆ రోజు పాపం ఎలాగో అయిపోయింది కదా అని చెప్పి నేను బయట టిఫిన్ చేస్తానని ప్రకాష్, ఆ తర్వాత నేను ఆఫీసులో చేస్తాను, తనకి ఇల్లు ఇంటి పద్ధతులు వాతావరణం అలవాటు చేయమ్మా, లో క్లాస్ నేల్ టికెట్ మరీ అట్టడుగు వర్గాల నుంచి వచ్చినట్టుంది, కొంచెం సంస్కారం అదే నేర్పించని మహేంద్ర. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక క్యాబులు ఎక్కేసి వెళ్ళటం చూసింది ధనలక్ష్మి. నాకు నచ్చలా అనుకుందే. ఆ తర్వాత మారవే 4 తీసెళ్ళాడు రాజేంద్ర. ఏంటి మారేది? ఈ ధనలక్ష్మి ఎవరినైనా ఈ ధనం మార్చి గలగలలాడిస్తుంది, కానీ ఈ ధనానికి మారే అలవాటు లేదురా పిచ్చి మొగుడా అనుకుందే. ఆ తర్వాత ఆడవాళ్ళకి ఓపికలైపోయినాయి. పని వాళ్ళని మళ్ళీ రమ్మనమని ఫోన్ చేస్తే కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు వీళ్ళు. మగాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోయారు కదా అనుకుంటే వచ్చిన పని వాళ్ళని మళ్ళీ గెంటేసింది ధనలక్ష్మి. ఈసారి వచ్చారంటే ఇంట్లో దొంగతనాలు చేశారని కేసులు పెడతానని చెప్పింది. ఆరు నాయన అనుకున్నారు. స్విగ్గీలో ఆర్డర్ చేస్తే ఆ వచ్చినటువంటి ఫుడ్లు కొనేసి వాటిని అమ్మేసి స్విగ్గీ వాళ్ళని గెంటేసింది. అది చూసి నేను హోటల్ నుంచి పంపిస్తానులే అత్తయ్య అంది వేద. ఎందుకు పంపిస్తావు? లాస్ట్ మినిట్లో ఎవరికైనా అదే ప్లేట్ అవసరమైతే అమ్మితే 100 రూపాయలు వస్తాయి. ఇప్పుడేమో తినకపోతే ఏం కొంపలారిపోలేదులే కానీ పద అందే. ఎక్కడికి? ఎలా వెళ్తా మరి నువ్వు? నా కారు ఉందిగా. లేదుగా, నా సైకిల్ మీద ఎక్కించి దింపుతా పదమనమని కిర్రు 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 అనుకుంటా సైకిల్ తను తొక్కుంటా తీసుకెళ్ళి ఇక ఓ చోట పడేసి వచ్చిందే. అసలు వేద మహేంద్రకి ఫోన్ చేసుకొని ఏడవని ఏడుపు లేదు. ఈలోపు ఇక మగాళ్ళు వస్తూ నైట్ చివరికి వాళ్ళ ఆఫీసులకు ఎత్తుకెళ్ళే ల్యాప్టాప్ బ్యాగుల్లో ఫుడ్లు తెస్తే ఆడోళ్ళు ఆవురావురమంటూ కడువు కక్కుర్తితో తిన్నట్టే తిన్నారు. అదేంటి నువ్వు మార్నింగ్ వెళ్ళావుగా మొబైల్ క్యాంటీన్ దగ్గరకు, అక్కడ తినలే అన్నాడు మహేంద్ర. నాతో పాటు కాపలా కూర్చుందిగా, ఎక్కడ తిన్నిచ్చింది అందే వేద. అనేసరికి ఇలాంటి కర్మ పట్టిందే. నా అత్తమామలకి ఏమున్నా ఏమి లేకపోయినా డాడీ మా మామయ్య లంచాలు తీసుకోడు, ఉన్నంతలోనే ఆయన ఏ పొదుపులు చేసి ఏ కోట్లు వెనకేసింది లేదో, పిల్లల్ని మాత్రం చాలా దర్జాగా పెంచుకున్నాడు. మాట వరుసకు నేను మా మామయ్య వేలుకున్న ఉంగరం బాగుంది అన్నానని, అలాంటి ఉంగరమే నా కోసం మా మామయ్య 2 లక్షలు పెట్టి డైమండ్ రింగ్ చేయించి మరీ నా వేలుకు పెట్టిన గొప్పోడు అని అంటూ ఉండగానే కర్మకాలిపోయి వేద వాళ్ళ అమ్మా నాన్న రాజేందర్ని ధనలక్ష్మిని పెళ్ళయింది కదా ఇంటికి పిలిచి బట్టలు పెడదాం, భోజనానికి రమ్మందాం, పిలుద్దామని కూతుర్ని చూసినట్టుంటుందని స్వీటు హాటు ఫ్రూట్స్ అన్నీ
తీసుకొని వేద వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు ఇక్కడికి దిగారు. వీళ్ళు ఎందుకు వచ్చారు ఇప్పుడు అనుకుంటూ ఉండగా, ఏంటి అలా ఉన్నారు, అందరూ పేషెంట్లలాగా కనుగుడ్లు ఇడిసేసారేంటి అల్లుడు, నువ్వేంటమ్మా అలా ఉన్నావు అని అడిగితే, ఏం లేదులే వాళ్ళకి ఈ మధ్య హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేశాను, ఇదివరకట కన్నా ఇప్పుడు హెల్తీగా ఉన్నారులే కానీ దా పెద్దమ్మ అందే. అనేసరికి పిల్ల నోటి నిండా ఆప్యాయితే అనుకుంది వేద వాళ్ళమ్మ. అనేసరికి అటే చూస్తూ కూర్చున్నారు వీళ్ళు. కూర్చుంటే వేద వాళ్ళ తమ్ముడు వైపే చూస్తుంటే, ఏంటక్క కవర్లో ఏంటా అని, అయ్యా నేనేనమ్మా నా చేత్తో స్వయంగా నేతితో చేసిన పిండి వంటలు తెచ్చాన్రా, నీకు వచ్చా పెద్దమ్మ? వచ్చమ్మా, ఏవి తింటావా తల్లి, తినమ్మా అని ఒక 20 డబ్బాలు మూతలు తీసి పెట్టింది ఆవిడ కారు డిక్కీలోంచి తీసే. ఆ తర్వాత ఇవన్నీ ఏంటి పెదనాన్న, ఫ్రూట్స్ అమ్మా. అటువైపే అలా చూస్తున్నారు వీళ్ళంతా. ఇవేంట్రా తమ్ముడు, చాక్లెట్స్ అక్క, నేను నీకు అక్కకి అనే తెప్పించాను, నాకు వాటా ఉందగా వేటిల్లో, ఉందక్క. మెళ్ళో చైన్ వేసావే అడిగిపోద్దిగా, చేతికి బ్రేస్లెట్ పెట్టావే, ఏరా స్పోర్ట్స్ వాచా ఎంత, 50,000 అక్క, డాడీ గిఫ్ట్ చేశారు నాకు. ఏం చదువుతున్నాను, MBA. అవునా, షర్ట్ ఎంత, 3,000, ప్యాంట్ ఎంత, 5,000. సరేలే అని చెప్పి కూర్చొని ఇప్పుడే వస్తా, మీరు మాట్లాడుతూ ఉండండి అని వాటన్నింటినీ కొద్దిగా తీసుకొని ఆ ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి టేస్ట్ చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అటునుంచి అటు హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని కట్టిపేళ్ళు తీసుకొని వచ్చింది. ఏంటమ్మా అంది వేద వాళ్ళమ్మ. ఇట్రా పెద్దమ్మ నువ్వు అని ఆవిడ్ని కూర్చోపెట్టి లిస్టు ప్రకారం ఇన్నిన్ని కావాలి వండవా అంది. ఎవరికమ్మా అంటే, ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇలా నువ్వు బాగా వండుతున్నావు కదా, నీ టేస్ట్ వాళ్ళకి చాలా నచ్చింది, అమెరికా వెళ్ళాల్సిన పార్సిల్స్ కూడా తెచ్చాను, రొయ్యల పచ్చడి ఉంది, చికెన్ పచ్చడి ఉంది, ఫిష్ పచ్చడి ఉంది, దాంతోపాటు ఇదిగో ఇందులో వచ్చేసి ఆవకాయ కలపాలి, టమాటా పచ్చడి కలపాలి, చింతకాయ తొక్కు ఉంది, పండుమిర్చి పచ్చడి ఉంది, దీంట్లో వచ్చేసి ఇటు పక్కన అరిసెలు, బూడెలు, అలాగే పులిహోర, ఇవన్నీ నువ్వు చెయ్యాలి పెద్దమ్మ. దేనికేంటి అమ్ముతున్నాను పెద్దమ్మ, నిన్ను పెట్టి నేను ఫుడ్ బిజినెస్ పెట్టొచ్చు తెలుసా, ఉండిపో నువ్వు ఇక్కడే అంది. అనేసరికి ఆవిడకి అర్థం కాక పరిస్థితి ఏంటంటే జరిగింది మొత్తం చెప్పుకొచ్చారు వీళ్ళు. దాంతో షాకులో ఉండిపోయిన ఆవిడ చేపట్టుకొని కట్ల పొయ్యి దగ్గర కూర్చోబెడితే ఆవిడకి అసలే ఆస్తమా ఉంది, వచ్చే ప్రాణం పోయే ప్రాణం అన్నట్టుంది ఆవిడ పరిస్థితి. ఆ పొగకి అక్క అమ్మకి ఇలాంటి పడవన్నాడు వేద వాళ్ళ తమ్ముడు. సార్లే కానీ ముందు సొక్కా ప్యాంట్ ఇప్పరా, చెడ్డీ మీద బన్నీ మీద ఉండండి. అమ్మా నేను MBA చదివేది, అయితే ఎవరున్నారా ఇక్కడ అంతోటి మగాళ్ళు, పేపర్లు చుట్టుకున్న గాలి దోలుద్ది, సినిమా జోళ్ళ నా పెళ్ళంట, అంతకు మించిన పొదుపరిని నేను అనేసరికి, డాడీ అంటే ఇలాంటి మాకు సరిపడవులేమ్మా అంటే, చాలే ఊడుకో పెదనాన్న, నువ్వు కూడా కూర్చో, మడి కాకపోతే రోటి దగ్గర నాయన్ని రోటి దగ్గర కూర్చోబెట్టి ఆయనకు అసలే కాస్త ఆ మధ్య హార్ట్ పెయిన్ వచ్చి తగ్గున్న మనిషి. దాంతో వాళ్ళందరూ ఇక చేసి కళ్ళు తిరిగి పడిపోయారు. అంబులెన్స్ ఫోన్ చేస్తే అలా అంబులెన్స్లో వేద వాళ్ళ తమ్ముడు ఎక్కించుకెళ్తుంటే ఎక్కడో నీరసంతో, చూడమ్మా అల్లుడు మంచోడు కాబట్టి సంసారాన్ని తెంచుకొని పుట్టింటికి రమ్మని చెప్పలేకపోతున్నాం, ఇక నుంచి నీకు పుట్టిల్లనే ఆశ ఉంటే నువ్వే రామ్మా, ఈ ఇంటికి మాత్రం మేము రామని వాళ్ళు బాయ్ చెప్పి అంబులెన్స్లో వెళ్ళిపోయారు. ఈ చాకిరీ మధ్య ఈ హింసల మధ్య అలా రోజులు గడిచిపోతున్నాయి. వాళ్ళ అందరిలాగా కోడల్ని కొట్టే తిట్టే మనిషి సుగుణ కాదు, కోడల్ని ఏది పడితే అదనే మనిషి ప్రకాషు కాదు, మరదల్ని తక్కువ చేసి మాట్లాడటం అనేది మహేంద్రకు అలవాట్లేదు, తోడు కోడల్ని నీకెందుకు అనే తత్వం వేదదే కాదు. ఇక ఒకవైపున రాజేంద్ర విషయమా, భార్యని లేని తప్పులకే కొడతారు కొంతమంది మగాళ్ళు. ఇలా ఉన్న తత్వానికి కూడా భార్యనే అనలేక నరకం పడుతుంటే ఒక రోజున మగాళ్ళని రమ్మనమని పాత బట్టలు వేసుకోమని వాళ్ళకి ఇచ్చింది. ఎందుకు అన్నాక ఒకడిని పిలిపించి వాడితో ఒక 50 కార్లు, 50 బైకులు, స్కూటర్లు, స్కూటీలు అవన్నీ తెప్పించి బయట వాళ్ళది చాలా పెద్ద ప్లేస్ ఉంటే అక్కడ పెట్టించింది. దేనికి ఇవన్నీ, కడుగుదురుగాని పదండి, ఏంటి మా కార్లు మాయే, మేము కడగం, బయట మెకానిక్ షెడ్లో కారు వాషులకు పడేస్తాం, ఇంకా అవన్నీ ఒకప్పుడు రోజుల్లే బావా, మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది. నీకో విషయం తెలుసా, సంవత్సరానికి ఎంత అనుకుంటున్నా, నెలకు ఎంత అనుకుంటున్నా మాట్లాడుకొచ్చా, ఇప్పుడు మేము చేయమంటే
పోలీసులు వస్తారు, కేసు పెడతాను, నేను ఊరేసుకుంటాను, నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను, నేను బతుకుతాను అనుకుంటున్నారా? ఎంత కారణం మీరేనని తెలిసిపోద్దనేసరికి ఇక లేడీస్ని రమ్మనమని కబురు పెడితే కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చారు. ఏంటి కూలింగ్ గ్లాసులు పెట్టుకొచ్చారు, ఎలా మిస్ అయినాయి, పాతవి లేవే అంది సుగుణ. అనేసరికి ఇగో బకెట్లు వెళ్ళి నీళ్ళు ఆల్రెడీ డ్రమ్ముల్లో ఉన్నాయి పట్టరండి అని అనేసరికి వాళ్ళ మొహాలు వెలవెలపోయినాయి. కడుగుతున్నారా లేదా? కడగమంటే చెప్పాగా ఇదిగో అని చెప్పి చిన్న టానిక్ బాటిల్ లాంటి దాంట్లో పెట్రోల్ పోసుకొచ్చా. ఒకళ్ళ బండిలో నుంచి నొక్కేసి ఇది పోసుకొని అంటించుకున్నాను అనుకోండి సజీవ దహనం అయిపోతాను, మీ ఇష్టం, తర్వాత నా ఎల్ఐసి వచ్చుద్దు, నువ్వు తీసుకుందు కానీ ఎందుకైనా మంచిదని ముందస్తు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చా మీ అందరి మీద అని చెప్పేసరికి వాళ్ళు పొరువెక్కడ పోగొట్టుకుంటాం, ఇది దీంతో తగాదా పెట్టుకుంటే బజార్ దానిలాగా రోడ్డెక్కి నలుగురిలో అలగావ జనాల మధ్య నుంచోబెట్టి స్లమ్ముల్లో బిందెల దగ్గర కొట్టుకున్నట్టు కుళాయిల దగ్గర కొట్టుకున్నట్టు వాళ్ళ పరువు వీధికి ఎక్కించుద్దని అర్థమయ్యి ఇహ కడగటం మొదలు పెట్టేపాటికి చెమట్లో తడిసిపోయి 5 గంటల సేపు పట్టిని అవన్నీ కడగటం అయిపోయిన తర్వాత ప్రకాష్ చేతిలో ఉన్న బకెట్ని లాగి రాజేంద్ర మొహానికి వేసి కొడితే మహేంద్ర కాలుతో దాన్ని వెళ్ళాడు. ఆడోళ్ళు చేతిలో ఉన్న బకెట్లో రాజేంద్ర మొహానికి వేసి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతే అవన్నీ ఏరుకొని నువ్వు ఇంటికి వస్తుంది ధనలక్ష్మి చేయి పట్టుకొని గట్టిగా ఆపి రాజేంద్ర నువ్వు మారుతావా మారవా, నువ్వు మనిషివా పశువ్వే అని అడిగితే ఇది ఇంకా బాగుంది. మారటానికి నేనేమన్నా తప్పులు చేశానా, తప్పుడు పనులు చేశానా, చాలేవయ్యా పద అందే. అని ఇంతకీ ఏంటి సంసారం చేసే ఉద్దేశం లేదా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కాండోమ్స్ తెమ్మన్నాను, నీ బతుక్కి అదొకటే తక్కువ, ఇప్పుడు మళ్ళీ నేను చెయ్యటం బాకు మరీ మంచిదే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ చాకిరీలు చేసి 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 కళ్ళు తిరిగి వేద ఒకరోజు మెట్ల మేంచి పడిపోయింది. పడిపోవటంతోనే హాస్పిటల్కి ఇక కారు తాళాలు ఇవ్వనంటే రే అని రాజేంద్ర చెంప పగలగొట్టేసేపాటికి ధనలక్ష్మి చెంప పగలగొట్టి కారు తాళాలు తెచ్చి అందరూ కారులో పడి వేదన హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టరు ఆ కారు మీదేనా అని అడిగాడు. అవును డాక్టర్, నాకు అర్థం కావట్లేదు, ఆవిడకి పౌష్టికాహార లోపం వచ్చిందండి, ఎనిమియా స్టార్ట్ అయింది, ఆవిడకి బ్లడ్ లెవెల్స్ పడిపోయినాయి, ఇదిగోండి ఇవన్నీ టెస్టులు చేయించాను. అసలు ఆవిడ ఏం చేస్తున్నారు, చేయాల్సిన దానికన్నా అంత ఎక్కువ పని, గర్భసంచిలో ప్రాబ్లం వచ్చింది, ఆవిడకి ముందు ఆపరేషన్ చెయ్యాలి, దానికి తోడు ఆవిడకి చెయ్యి ఇరిగింది, ఇప్పుడు తలకి దెబ్బ తగిలింది, ఆవిడకి హెల్తీ డైట్ ఇవ్వాలి, మెడిసిన్స్ వాడాలి, ఆవిడని తీసుకుని కొంతకాలం పాటు మీరు ఎక్కడికైనా ఏకాంతంగా గడపటానికి తీసుకెళ్ళండి, లేదంటే మీకు శాశ్వతంగా పిల్లలు పుట్టకపోవచ్చు, ఆవిడ ప్రాణానికి ఏదన్నా జరిగిందనుకోండి డాక్టర్ అది నా ప్రాణం అన్నాడు మహేంద్ర. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం చెప్తున్నాము, ఆవిడ కండిషను సిచ్యువేషను ఏం బాగాలేదు అని ఆపరేషన్కి ఏర్పాట్లు చేసి కూర్చుంటే అక్కడే కూర్చొని ధనలక్ష్మి అక్కడున్న వాళ్ళ వైపు చూస్తుంటే ఏంటి చూస్తున్నావు అన్నాడు మహేంద్ర. ఏమీ లేదు బావా, బ్లడ్ ఇస్తే అర్జెంటుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి లివర్లో ఒక ముక్కిస్తే కిడ్నీ ఇస్తే ఇంతెంతంట, వాళ్ళు మాట్లాడుతుంటే వింటున్నాను, అయితే ఏం లేదు మన ఇంట్లో వాళ్ళ బ్లడ్ గ్రూపులు కలుస్తే ఏమోనని, కలిస్తే అమ్మేస్తావా మా అంగాలో, తప్పే ఉంది, విధవ శరీరం రేపెట్టు మట్లో కలిసిపోయేదే కదా బావా అన్న తర్వాత ఇహ నువ్వు మారనంటావు, నువ్వు ఇంతేనంటావు, నేను తప్పు చేయలేదు అంటున్నాను బావా, నేను మారటానికే అనేసరికి సరేలే అని భార్యకి ఆపరేషన్ చేయించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ధనలక్ష్మి బయటికి ఇక ఉన్న కూరగాయలు పూలు తెంపుకొని తట్లో వేసుకొని అమ్ముకు రావటానికి వెళ్ళింది. రాజేంద్ర చెంపలు పగలగొట్టేసి మహేంద్ర, డాడీ అమ్మ నువ్వు అడిగావు కదా అని దాన్ని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా, దాని హెల్త్ కండిషను ఏమీ బాగాలేదో, ఇలాగే అయితే అది నా చేతికి కూడా దక్కుద్దనే నమ్మకం లేదో, అత్తయ్య మామయ్య కండిషన్ ఎలా ఉందో తెలుసా, ఈ అమ్మాయి ఆ రోజు చేయించిన చాకిరికి వాళ్ళకి 10 లక్షలు వదిలిన ట్రీట్మెంట్కి ఆ పొగంతా ఆవిడికి లంగ్స్లోకి వెళ్ళిపోయి ఆయనకి హార్ట్ ఆపరేషన్ మళ్ళీ చేయాల్సి వచ్చే, నా బావమరిది గాడికి చేతులు కాళ్ళు కాలిపోయే, ఇంతవరకు వాళ్ళు మనుషులు అవ్వలేదమ్మా, కోలుకోలేదు వాళ్ళు. అమ్మ నాకు నువ్వు డాడీ అంటే ఇష్టమే, కానీ నా భార్య నాతో 100 ఏళ్ళు కలిసి ఉండేదే,
తనంటే నాకు పంచప్రాణాలమ్మ. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే చాలామంది అబ్బాయిలు భార్యకి వాల్యూ ఇవ్వరేమో, కానీ నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. దాన్ని ప్రేమించి ఇష్టపడే 100 ఏళ్ళు దాంతో కలిసి ఉంటానని దాన్ని పెళ్లి చేసుకున్నాను. డాడీ దానికి శ్రమ లేకుండా చెఫ్ఫుల్ని పనివాళ్ళని పెట్టి కార్ గిఫ్ట్గా కొనిచ్చి ఏసీ కార్లో డ్రైవర్ని ఇచ్చి పైన చూసుకోమని పంపిస్తున్నాడు. కాబట్టే అంతా బిజినెస్ మీద ప్రాఫిట్స్ వస్తున్నా ఆ ప్రాఫిట్స్ దాని అకౌంట్లోనే వేసుకోమన్నాడు తప్ప డాడీ ఏ రోజు ఎంత వస్తున్నా ఏంటని అడగలేదు. కాబట్టే ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకు అనుకుంటుంది. కాబట్టే దాని మనస్తత్వం మంచిది. కాబట్టే నన్ను మీ నుండి విడదీయాలనుకోలేదు. కాబట్టే నేను నాకు నచ్చినట్టుగా నా కుటుంబానికి అనుకువగా నా భార్య ఉంటుందని నేను బిజినెస్ పెట్టించినా మీరు ఊరుకున్నాను. లేదంటే నేను అప్పుడే ఊరుకునేవాడిని కాదు. మా అత్తమామలకి కోట్ల ఆస్తులు లేకపోయినా పిల్లల్ని చాలా గారాబంగా ఉన్నంతలో హుందాగా వాళ్ళు చాలా రాజసంగా పెంచుకున్నారు. తినటానికి తిండి లేకనా ఏం తిప్పలు ఏం కర్మలు ఇవే. చివరికి నన్నేమనుకుంటున్నారో తెలుసా? ఇస్త్రీ లేని బట్టలు వేసుకెళ్తుంటే ఇల్లు ఎలా తయారైందమ్మా మందే, ఎంత చండాలంగా తయారైందే. లైట్లు లేకుండా దరిద్రం కొట్టాడుతూ మొన్న కార్లు కడుగుతుంటే అందరూ ఫోనుల్లో వీడియోలు తీసుకొని వాటన్నింటినీ షేర్లు చేసి వాట్సాప్ స్టేటస్లుగా పెట్టుకొని ఎంతమంది నవ్వుతున్నారో తెలుసా? నా ఆఫీసులో అందరూ నన్ను పనోడిని చూసినట్టు చూస్తున్నారు. డాడీ వాల్యూ ఏంటి మమ్మీ అంటే, మీ నాన్న చేసిన మహాపాపాలేరా ఇలా తగిలిందే అంది సుగుణ. నన్నంటావేంటే? కాదా మరి, డబ్బు పిచ్చి ఉండొచ్చండి. ఆ అమ్మాయి కూడా మీకున్న లాంటి డబ్బు పిచ్చే ఉందే. నోరు ముయి చాలే కానీ డబ్బు పిచ్చి ఉందంటే నేను ఆ అమ్మాయిలాగా ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకు తినమని చెప్పాను. నేను అలాగా చేయమన్నాను. ఏ రోజు మీకేం తక్కువ చేశానే నేను అన్నాడు ఆయన. ఏమో డాడీ, నాకైతే ఒకటి అర్థం కావటం లేదు. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ గురించి నేను కనుక్కున్నానమ్మా. వాళ్ళ అమ్మ 8 మందిలో పుట్టిందంట, వాళ్ళ నాన్న 10 మందిలో పుట్టాడంట. నిజమే, వాళ్ళ చాలా లో క్లాస్ చీప్ ఫ్యామిలీలో వాళ్ళు అక్కడి నుంచి పైకి వచ్చిన వాళ్ళు. తర్వాత వీళ్ళు అట్టడుగు వర్గాల్లో నుంచి పైకి వచ్చిన వాళ్ళు. గీసి 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 మీకు విషయం తెలుసా? వాళ్ళిద్దరు వదినలకి సంచిలో ప్రాబ్లమ్స్. వాళ్ళిద్దరు వదినలకి ఆల్మోస్ట్ 30% తప్ప పిల్లలు పుట్టే ఛాన్సులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరిని అడిగినా చెప్తున్నారు వీళ్ళ హిస్టరీ గురించి. వాళ్ళ వదినకి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని. దీని పెద్దన్నకి చచ్చిపోయేంత ఆయాసం ఉంది. వాడు రోజు ఆఫీసులో మెట్లెక్కి దిగి ఒక్కొక్క ఫ్లోర్కి 5 నిమిషాలు ఆగపోతే వచ్చే ప్రాణం పోయే ప్రాణం అన్నట్టు ఉంటాడు. రెండో వాడికి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నా లెక్క చేయట్లేదు వాళ్ళు. ఇక దీని అమ్మకి బాబుకి టీబీలు వచ్చి తగ్గినాయి, క్యాన్సర్లు వచ్చే స్టేజుల్లో ఉన్నారు. అయినా వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టరు. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని మురిసిపోతారు. అలా మనం కూడా బ్రతకాలి అంటే నా వల్ల అయ్యే పని కాదమ్మా. నా వైఫ్ని తీసుకొని వేరు కాపురం వెళ్ళిపోతాను. పెద్దోడా, నీకు దండం పెడతానయ్యా. డబ్బు అంటే ఇష్టం ఉండొచ్చు అమ్మా, డబ్బు అంటే ప్రేమ ఉండొచ్చు. దానికి బిజినెస్ పెట్టుకోవాలి, కష్టపడాలి, మనిషి ఆరోగ్యంగా ఉండాలి, తినాలి. ఈ అమ్మాయికి మొన్న వేదతో పాటు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి బ్లడ్ శాంపిల్ తీసుకొని బ్లడ్ టెస్టులు చేయమని చెప్పాను. నీ పెళ్ళాం హెల్దీగా ఉందనుకుంటున్నావురా రాజా నువ్వు? ఆల్రెడీ నీ పెళ్ళానికి టీబీ ఫస్ట్ స్టేజ్లో ఉంది. నీ పెళ్ళానికి పిల్లలు పుడతారో లేదో తెలియదు. గర్భసంచిలో లోపం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ ప్రాబ్లం ఉంది. నీ పెళ్ళానికి పౌష్టికాహార లోపం ఉంది. ఆల్రెడీ బ్లడ్ పర్సంటేజీలు పడిపోయినాయి, ఇమ్యూనిటీ లేదు. నీ పెళ్ళానికి అడ్డమైన రోగాలు ఉన్నాయి, అల్సర్ ఉంది. నీ పెళ్ళాం అంత కొంచెం తిన్నా పొట్ట సరిపోతుంది అంటానికి కారణం అమ్మ అంటూ ఉంటుంది పేగురు సూపోద్దని. గ్యాస్ ట్రబుల్ దగ్గర నుంచి అల్సర్ దాకా అన్నీ ఉన్నాయి. మోకాళ్ళు ఈ వయసుకి అరిగిపోయినాయి. నీ పెళ్ళాన్ని కిలోమీటర్లు నడిసి నువ్వు అసలు ఆ అమ్మాయితో ఏ హోప్తో నువ్వు ఉండాలనుకుంటున్నావో కూడా నాకు అర్థం కావటల్లా. ఎలాగే అయితే రేపు పైకి పోతామమ్మా. నా భార్యకి బాగాలేదంటే ఏం చెప్తుందో తెలుసా? అమ్మాయి పక్కకు పిలిచి అడిగితే అనవసరంగా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయిస్తున్నావు బావా. నాకు తెలిసిన ఆకుపసర వైద్యం ఉంది నా దగ్గర, ఆ పుస్తకం ఉంది. నేను ఆకులన్నీ కోసుకొస్తాను, వెళ్ళి ఆ ఆకులతో ఆకుపసర నూరేసి గొంతులో పోస్తే తగ్గిపోద్ది. అనవసరంగా ఎందుకు నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు? మేము కుక్క కడిస్తేనే కాకరాక రసం పోసుకుంటాం, వ్యాక్సిన్ వేయించుకోనని. ఇలాంటి ఇంట్లో ఉంటే కనుక పైకి పోతామమ్మా. ఆ అమ్మాయి ఏదో కేసు పెట్టుద్దని మీరు భయపడుతున్నారని నేను అనుకోను డాడీ. నీకు మినిస్టర్ల దగ్గర నుంచి ఐఏఎస్ల దగ్గర నుంచి పరిచయం ఉంది, కానీ నువ్వు పరువుకు భయపడుతున్నావు. వీడెక్కడ ఫీల్ అయిపోతాడోనని మీరు
మీరెక్కడ ఫీల్ అయిపోతారో నేనెక్కడ ఫీల్ అయిపోతాను నా పెళ్ళాం ఎక్కడ ఫీల్ అవుతాను నా అత్తారింటి వాళ్ళు. అవసరమా ఇదంతా? నేను వెళ్ళిపోతానని కూర్చున్నాడు మహేంద్ర. వద్దని ఇక కాళ్ళు వాటేసుకున్నాడు రాజేంద్ర. వదిననే అది కాదు నేను చెప్పేది విను అంది వేద. ఏం విన్నే? ఇలాగే ఉంటే నువ్వు పోతావు, నువ్వు పోతే నేనేమవునో, ఎవరి కోసం సంపాదించుకోను, ఎన్ని లక్షలు నా ప్రాఫిట్, ఎన్ని లక్షలు నీ ప్రాఫిట్, డాడీ మనకు వచ్చేదంతా, మనకు ఉందంతా, ఏరా నీకు వచ్చేదంతా, మమ్మీ నువ్వు సంపాదించేదంతా ఎందుకు, ఏం చేసుకోవటానికి? అలాంటి అమ్మాయి ఉన్న ఇంట్లో ఉండటం చాలా కష్టం అన్నా. నాకు ఆఖరి అవకాశం ఒక్కటివ్వు, నేను దాన్ని మార్చలేను అనుకుంటే కనుక ఒక్క 3 నెలల టైం అన్నా నువ్వు. ఇక నేనే కాదు ఎవరు ఆపినా కూడా ఆగొద్దు పెద్దోడా ప్లీజ్ అయ్యా అన్నాడు ప్రకాష్. నేను చచ్చిపోతాన్రా అంది సుగుణ. చచ్చా పెద్దవాళ్ళ చేత అన్నిసార్లు అడిగించుకోకూడదు అంది వేద. అన్న తర్వాత మహేంద్ర కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి రాజేంద్రను కౌగిలించుకొని, ఏంట్రా ఇది, ఎముకలు తగులుతున్నాయిరా నీకు, ఎలారా నిన్ను చిన్నప్పటి నుంచి చూసుకున్నామో, ఏ విషయంలో నువ్వు తగ్గకూడదని భుజాల మీద ఎక్కించుకొని పెంచుకున్నానురా, తమ్ముళ్లాగా కాదు నిన్ను, నాలో సగంలా పెంచుకున్నానేంట్రా ఇది అన్నాడు మహేంద్ర. రాజేంద్ర కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. వేదం తీసుకొని కొన్నాళ్ళు నేను ట్రిప్కి వెళ్ళి అక్కడే ట్రీట్మెంట్ చేయించి దానికి కాస్త ఏదన్నా తిండి పెట్టించి తీసుకొస్తానని 1 నెల రోజులకని మహేంద్ర తీసుకెళ్ళబోతూ, డాడీ ఎవరినన్నా అడిగి మనీ ఇప్పిస్తావా అన్నాడు. కనుక్కుంటానుండయ్యా అంటే ఇక సుగుణ మొత్తం అందరి తీసేసినట్టేనా అందే. అందరి బ్యాంక్ కార్డులు తన దగ్గరే ఉన్నాయమ్మా, అందరి బ్యాంక్ బుక్లు తన దగ్గరే ఉన్నాయి, అందరి చేత సేఫ్టీ కోసమని చెక్ బుక్కుల మీద సైన్లు కూడా పెట్టించి తీసేసుకుందే అన్నాడు మహేంద్ర. అయితే ఒక పని చెయ్యండిరా, నాది ఇంకొక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో నా స్త్రీధనంగా తాతగారు వాళ్ళు ఇన్నాళ్ళు ఇచ్చిందే మీ నాన్న తీసుకోలేదు, ఆ అకౌంట్ దానికి తెలియదు, ఇది నేను విడిగా లోపల పెట్టడం వల్ల అది చూడలేదు, ఇందులో డబ్బులు ఉన్నాయి డ్రా చేసుకొచ్చుకోండి అని చేతిలో పెట్టింది సుగుణ. వెళ్ళి అందులో డబ్బులు డ్రా చేసుకొని అట్నుంచటే మహేంద్ర వేదం తీసుకొని వెళ్ళిపోయాడు ఫారెన్కి. ఇక ప్రకాష్ సుగుణకు భోజనం తీసుకొచ్చి కడుపు నిండా బెడ్రూమ్లో డోర్లు వేసుకొని భార్య అలా తింటంటే ఎప్పుడు భార్యను అలా చూడండి పేగులు తెగిపోయినాయి ఆయనకి. రాజేంద్ర ఆవురావురమంట హోటల్లో తినే చానాళ్ళ తర్వాత ఏసీ క్యాబ్లో ఇంటికి వస్తూ 1 గంట క్యాబ్లో అలా ఏసీ ఉంచేయమని ఆ క్యాబ్లోనే పడుకుంటే డ్రైవర్ అదోలా చూస్తుంటే ఎవరు చూసినా పట్టించుకునే స్థితిలో లేనులే భయ్యా అని అలా పడుకుండిపోయి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత దీనికి ఎలా బుద్ధి చెప్పాలా అని వీళ్ళు ఆలోచించుకుంటూ ఉన్న క్షణంలో కాలమో కర్మమో కానీ ధనలక్ష్మి రోడ్డు మీద పడిపోయిందని, యాక్సిడెంట్ అయిందని రాజేంద్రకి ఫోన్ వచ్చింది. ఎవరి నెంబరా ఇది అని చెప్పి చూస్తే రోడ్డు మీద కేకలు పెడుతుంటే, ఎవరో మేము ఇటు నుంచి వెళుతున్నామండి, మా ఫోన్ తీసుకొని బాబు మీ దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా, మిమ్మల్ని అడుక్కుంటా, నా మొగుడు నెంబరు చెయ్యండి అయ్యా అని చెప్తే చేశాము, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచామని చెప్పారు. పరుగున రాబోయారు ప్రకాష్ సుగుణ కూడా. మీరు రావద్దమ్మా ఇక నుంచి. అప్పుడే మహేంద్ర వేద కూడా వచ్చారు. వాళ్ళు రాబోతే ఇక నుంచి నేనేం చేసినా, నేనేం మాట్లాడినా, నన్ను కొట్టనని తిట్టనని, నా మాటకి ఎదురు చెప్పనని నా మీద మీ నలుగురు ప్రమాణం చేయండి. మీరు నన్ను ఆపినా, నేను చెయ్యబోయే దానిలో నన్ను అడ్డుకున్నా నేను చచ్చినంత ఒట్టు. ఇది మీరు నాకిచ్చే ఆఖరి అవకాశం, నేను దానికిచ్చే ఆఖరి అవకాశం. మారిందా మారుద్దే, మారలేదా ఇక శాశ్వతంగా నేను దానికి డివోర్సే ఇచ్చే, లేదంటే కనుక నేను ఏం చేయాలనేది అప్పుడు నిర్ణయం తీసుకుంటాను అని ముందు హాస్పిటల్ దగ్గరికి అందరూ వెళ్ళారు. వెళ్ళేసరికి ధనలక్ష్మిని హాస్పిటల్లో పడేసి డాక్టర్ కాలు ఇరిగిందని, తలకు దెబ్బ తగిలిందని, నడుముకు దెబ్బ తగిలిందని, మీ ఆవిడకి బ్లడ్ టెస్టులు చేయించామని మహేంద్ర చెప్పినట్టు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చిన తర్వాత అలాగే నుంచున్నారు అక్కడ. నేను వాష్రూమ్కి వెళ్ళాలి, నర్సును రమ్మనమను, నర్సుకి 50 రూపాయలు ఇవ్వాలంటే లేనిదే బెడ్ ప్యాన్ తేనంటుంది. ఇవ్వు అంది ధనలక్ష్మి. 50 రూపాయలు వృధా చేసుకుంటామా? 50 రూపాయలు ఉంటే 5 రోజుల పాటు జావ కాసుకొని తాగొచ్చు. నోరు మూసుకో. అయ్యయ్యో నాకు అర్జెంటుగా నేను నా లెటర్కి వెళ్ళాలి, నాకు మోషన్ వస్తుంది. పర్వాలేదులే ఆపుకో అన్నాడు. రే అంది సుగుణ. ఆపుకోనివ్వమ్మా అన్న తర్వాత అలా మోషన్ ఆపుకొని అదంతా చండాలమయ్యే ఆ తర్వాత మా అమ్మకు ఫోన్ చేసుకుంటా అని
ఫోన్ తీసుకోపోతే ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే మాకెక్కడ కుదురుద్దు బాబు, మాకు చాలా పనులున్నాయి, మాకు ఇప్పుడు ఇన్ని పనులు మానుకొని వచ్చి సేవ చేయటం అంటే రోజుకు మాకు ఇంత లాసం, మీరే ఏదో ఒక విధంగా కానిచ్చేసేయండి అని ఫోన్ పెట్టేశారు వాళ్ళు. ఏమే ఓకేనా అన్నాడు. అనేసరికి ప్రాణం మీదకి వచ్చింది. ఆ తర్వాత ఇక ఎలాగోలాగా 2 రోజుల తర్వాత ఆ నరకం పడి ఆ మోషన్లో యూరిన్లోనే ఉన్నిచ్చి ఆ తర్వాత క్లీన్ చేయించి ఇంటికి తీసుకెళ్ళాడు రాజేంద్ర. తీసుకెళ్ళిన తర్వాత ఇక నుంచి నువ్వు మా ఎవరి మీద పెత్తనాలు చేయటం కుదరదు. ఏ అంద ధనలక్ష్మి, నిన్ను చూసే మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం అన్నారు ఇంట్లో వాళ్ళందరూ. ఏ విషయంలో? రూపాయికి రూపాయి మూట కట్టాలి అనే విషయంలో. కాబట్టే డాడీ ఆఫీసు నుంచి వేరే ఇంకొక 4 బిజినెస్లు స్టార్ట్ చేసి అటు వెళ్తాడు. అమ్మ బిజినెస్లు స్టార్ట్ చేసింది, వదిన చేసింది, అన్నయ్య చేశాడు, నేను చేశాను. ఇక నుంచి నువ్వే ఇల్లు ఉడ్చి ఇల్లంతా క్లీన్ చేసి ఇంట్లో వంట చేసి పెట్టి అదే నీ స్టైల్లోనే మొత్తం అంతా కూడా శుభ్రం చేసి ఉంచి నీ గురించి కూడా నువ్వే చూసుకో అనేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి హోటల్ రూమ్ తీసుకొని ఏసీ రూమ్లో కూర్చుంటే పాపం రా అంది సుగుణ. దేనికమ్మా పాపం అంటే నోరు ముయి చాలే కానీ అని మహేంద్ర వేద కలిసి పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన రిపోర్ట్స్ అవన్నీ చూపించి మందులు తెచ్చి వాటిని జావల్లో కలిపి ఇవ్వటం మొదలుపెట్టారు వీళ్ళు. ఒకవైపున ఆ మందులు మింగుతున్నా నీరసం వస్తుంది. ఆకలి 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 అంటుంది ధనలక్ష్మి. ఆ కాలు అలాగే పెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళటం కష్టమవుతుంది. పొయ్యి రాజేసుకోవే, పొయ్యి రాజేసుకొని మరి గ్యాస్ కనెక్షన్ తీసేసావు కదా, మన ఇంట్లో కరెంట్ కనెక్షన్లు తీసేసావు కదా కరెంటు బిల్ రాకూడదని, నువ్వే కాచుకో ఆ జావా, నా కోసం నువ్వేం చేయవా, భలేదానివేనే, అలా ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేయకూడదమ్మా. ఎందుకు చేయకూడదు, నువ్వు నా మొగుడువేగా. మొగుడినా? ఎప్పుడయ్యాను మొగుడిని? నువ్వు నేను ఫిజికల్ అయ్యామా, నువ్వు నేను కలిసామా? నేను నిన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో కాండోములు తెచ్చుకోమనే చెప్పా. నా గవర్నమెంట్ హాస్పిటల్లో కాండోమ్స్ వాడితే పిల్లలు పుట్టరనే నమ్మకం లేదే, అందుకే తెచ్చుకోలేదు నేను అన్నాడు రాజేంద్ర. అయ్యో అయ్యో నాకు ఆకలేస్తుంది, నాకేమన్నా తినాలనిపిస్తుంది, నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులున్నాయి, ఒక్క 200 డ్రా చేసి తీసుకురావా. ఏందానో ఆ 200లో హోల్సేల్కి వెళ్తే పారేసి దగ్గర ఫ్రూట్స్ ఉంటాయి, అందులోంచి ఒక 50 రూపాయలు కొనుక్కొచ్చి కుళ్ళిపోయినాయి అన్నీ తీసేసి మంచి ఇవ్వ. చూసావా డాడీ, దాని బుద్ధి మాడిందేమో, కుక్కతో ఒక వంకరని దాని జన్మేమన్నా మాడిందేమో, సారీ బేబీ నాకు అలాంటి అలవాట్లేవు అన్నాడు. అలా 3 నెలలైనా ధనలక్ష్మి కాలు సెట్ అవ్వలేదు. దాంతో ఏడ్చుకుంటూ దేక్కుంటూ తిరుగుతుంటే వీళ్ళు వేసిన మందుల ఫలితం ఒక రోజున నిద్ర మాత్రలు కలిపేసి తీసుకెళ్ళి కాలు ఆపరేషన్ చేయించి ఆ నడుము ఆపరేషన్ చేయించి తలకి ట్రీట్మెంట్ చేయించి ఒక 10 రోజులు మత్తులోనే ఉన్న తర్వాత మొత్తం కోలుకున్న తర్వాత లైట్గా మత్తిస్తూ పూర్తిగా కోలుకొని నార్మల్ అయ్యాక ఇంటికి తీసుకొచ్చారు. నార్మల్ అయిన తర్వాత ఇప్పుడంతా ఓకేనా అన్నాడు రాజేంద్ర. ఓ అబ్సల్యూట్లీ ఆల్ రైట్ అంది ధనలక్ష్మి. అన్న తర్వాత ఆల్ రైట్ కాదే నువ్వు అన్నాడు. అంటే నీ ఆయుష్ ఎంత అనుకుంటున్నావు నువ్వు? 80? నీలాంటి పాపిష్టి అన్నాళ్ళు బతకవే. 60 అన్నాళ్ళు కూడా లేదే నీకు? 50 అన్నాళ్ళు కూడా లేదే? అంతకన్నా తగ్గించుకోలేను నేను అంది. అంటే చచ్చా 3 years ఉందని ఆయుష్ ఇంకా. ఏంది అంది. అవునే, మీ అమ్మా నాన్నలు పెంచిన పెంపకం, నువ్వు తిన్న పౌష్టికాహారం, నువ్వు చేసిన అడ్డమైనటువంటి ఉల్ఫా పనులకి నీకు ఇంకా ఆయుష్ ఉంది 3 ఏళ్ళు. ఇంకా నువ్వు హెల్దీగా ఉన్నాను అనుకుంటున్నావా? ఇగో నీ రిపోర్ట్లు, నీ కిడ్నీలు కొట్టేసినాయి, నీ బ్రెయిన్ అయిపోయింది, నీ లంగ్స్ అయిపోయినాయి, నీ హార్ట్ ప్రాబ్లం వచ్చేలా ఉంది, నీకు ఆల్రెడీ బ్లడ్ ప్రాబ్లం ఉంది, నీకు ఆల్రెడీ నర్వ్స్ లివరు అసలు ఏది లేదే. బోన్స్ దగ్గర నుంచి ఏం చేయని నేను నీతో కాపురం చేసి ఒక పార్ట్ పట్టుకుంటే రెండో పార్ట్తో నాకేం వస్తాయో అర్థం కావట్లేదే. షుగర్కి దగ్గరగా ఉన్నావు, బీపీకి దగ్గరగా ఉన్నావు, ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్తే ఉన్న రోగాలకు మందులు ఇస్తారు, రాబోయే రోగాలన్నీ చెప్పి పెద్ద లిస్టే ఇచ్చాడు నీ గురించి డాక్టరు. అంటే అయితే ట్రీట్మెంట్ చేయించు. ఎందుకు చేయించాలి నీకు ట్రీట్మెంట్ నేను? అదేంటి, నువ్వు నా మొగుడు కాబట్టి మరి నీ బ్యాంకులో ఉన్న డబ్బులు నేను తీను, మరి ఇన్ని చేయించిన దానివి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు చేయించలా అన్నాడు మహేంద్ర. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే రోగాలు వచ్చేవాళ్ళు చేయించుకుంటారు బా, నాకేమన్నా రోగాలు ఉన్నాయా ఏంటి? అబ్బో, రోగాల విషయంలో గనక గిన్నీస్ బుక్ రికార్డు పెడితే ఏమే అసలు అనకూడదులే కానీ సైజ్ 0కి మించిన జీరోలు కదా మీ బాడీలో. వరుసగా మీరు అసలు ఎబ్బే వాళ్ళు రావసరం లేదు నాన్న, లిమ్కా బుక్లో కానీ ఎంట్రన్స్ అసలు మీకు ఇలా దొరికేస్తుందిరా, మీకు అలా ఇచ్చేస్తారు. డబ్బులు వస్తాయా అలా వెళ్తే?
ఓ అంటే డబ్బులు వస్తాయంటే ఓకేనే, ఏమైనా చేస్తావా, తప్పే ఉందే, మరి వెళ్ళిపోతున్నావుగా, వెళ్ళిపోయేలోపు నాకేమీ సంపాదించి వెళ్ళవా, మీ ఫ్యామిలీకి ఏమీ సంపాదించి వెళ్ళవా, ఎందుకు సంపాదించను, నువ్వు నాకు ట్రీట్మెంట్ చేయించు, నాకు తిండి పెట్టించు, నేను మిమ్మల్ని అనుకున్న దగ్గర నుంచోబెట్టి పోకపోతే చూడు, అందుకేనే నేను ఒక ఇల్లు మాట్లాడే వచ్చాను రెడీగా అన్నాడు. దేనికి, నీతో ప్రాస్టిట్యూషన్ చేయిద్దామని. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు, ఎవరికే పిచ్చి పిచ్చిగా ఉందే, నీకా నాకా అన్నాడు రాజేంద్ర. నీకే, ఏం మాటలవి అనేసరికి సుగుణ మాట్లాడబోతే గట్టిగా చేపట్టేసుకున్నాడు ప్రకాష్. వేద మాట్లాడబోతే ఆపాడు మహేంద్ర. వ్యభిచారం చేయటం ఏంటి, అదేంటే, మరి మీ బిజినెస్ల్లో అది మర్చిపోయారే, నాకు అర్థం కాలేదో, అసలు మీ బతుకేంటే, మీరేంటే నాకు అర్థం కాలేదో, నీ తాత గుడిమెట్లు కడిగి పాచి పని చేసుకొచ్చి కొబ్బరికాయలును పూలు అమ్ముకునే వాళ్ళు కూడా కడుపు నిండా తింటారే, అది నేను అగౌరవపరచట్లా. గుళ్ళో ప్రసాదాలు తిని డబ్బులు మూటగట్టి ఎన్ని కోట్లు వెనకేసాడు వాడేమన్నా అంబానీ అయ్యాడా, అంతా దాంట్లో వాడెందుకే ఒక బర్త్ కంట్రోల్ యూజ్ చేయటం మర్చిపోయి 10 మందిని కన్నాడు, మీ అమ్మ నాన్న ఎందుకే 8 మందిని కన్నాడు. పిల్లలంటే యూనిటీ ఉంటారని, పిల్లలుంటే 4 రాళ్ళు ఎక్కువ సంపాదిస్తారని. అవునా, 6 రాళ్ళు సంపాదించేనే అంటే నీ ఒక అన్నకి కిడ్నీలో రాళ్ళు, నీ ఒక అన్నకి ఆయాసం, నీ 2 వదినలకి ఆల్రెడీ యూట్రస్లో పిల్లలు పుట్టే ఛాన్సులు లేవో, ఇవన్నీ నీకెలా తెలుసు అంటే నీకు తెలుసనే కదే, నీ చెల్లెలు ఆల్రెడీ పౌష్టికాహార లోపంతో ఉంటుందో పోద్దో తెలియని కండిషన్లో అదుందే, నీ ఒంట్లో లేని రోగాలు లేవు, నీ అమ్మా నాన్నకి టీబీ వచ్చి తగ్గిందే, ఆల్రెడీ క్యాన్సర్కి వెళ్ళే స్టేజ్లో ఉన్నారు, మీ బతుకులు చెడ. ఏం చేస్తారే సంపాదించుకొని, రేపొద్దున డబ్బు అనేది అలా ఉండాలి, లైఫ్కి సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకు, నేను ఎత్తినేసి కొట్టుకోవటానికా, ఎందుకు అంటారేంటి అంటే, నువ్వు సంపాదించే దానివల్ల నువ్వు అంబానీని అయిపోతున్నాను అనుకుంటున్నావేంటే, అంబానీలు కూడా బిజినెస్ చేసి సంపాదిస్తున్నారు, వాళ్ళు కూడా కడుపుకు నచ్చింది తింటున్నారు. అడుక్కు తినేవాడు సైతం 4 ఇళ్లల్లో అడుక్కొని భార్య బిడ్డలతో తిని ప్రశాంతంగా పడుకుంటున్నాడు. ఏమి లేదనే మీకు ఈ దరిద్రం ఏంటి, నువ్వు చెప్పిన మాట, డబ్బు దాచుకోవటం తప్పు కాదు, దాచుకొని అది మనం తినటానికి పనికిరాక మన ఒంట్లో ఉన్నటువంటి శరీర భాగాలన్నీ కుళ్ళిపోయి రక్తాలు అమ్ముకోవాలా మేము, అవయవాలు అమ్ముకోవాలా మేము. నీకో విషయం తెలుసా, మా డాడీ గవర్నమెంట్ జాబ్ చేస్తాడు, మా డాడీ లంచాలు తీసుకుంటాడన్నమాట నిజమేనేమో, కానీ అది ఉన్నోళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడు. మేము అందుకే మా డాడీని సమర్థించుకొని రాము. మేము ఏ రోజు తిండి తినకుండా బట్టలు కట్టుకోకుండా ఎప్పుడూ లేము. నువ్వు మా అన్నయ్యకి చెప్పిన మాట ఏంటి, మా తమ్ముడిని నువ్వు ప్రేమించావంట, మా తమ్ముడు బురద ఉంది చూసుకోమన్నావంట అంటే, ఖరీదైన బూట్లు పాడైపోవు అందుకని చెప్పానని, వర్షం పడుతుందంటే ఖరీదైన షర్టు పాడైపోదు అందుకని చున్నీ కప్పానని చెప్పావు కదో. ఒక డ్రెస్సు కొనుక్కుంటే అది మీ ఇంట్లో మీ అమ్మ, మీ వదినలు, నువ్వు, మీ చెల్లి ఇంతమంది వాడుకుంటారో. అసలు మనుషులు అంటారే మిమ్మల్ని, ఏ జాతి జంతువులే మీరు, నాకు అర్థం కావటం లేదో. వ్యభిచారం చేసినా తప్పు లేదా అంటే, ఇండైరెక్ట్గా నువ్వు చెప్పింది ఏంటి, మా వదిన మా అమ్మని మేము చేయించినా తప్పు లేదు, రూపాయి ఇస్తేనా. ఎంత దిగజారిపోయిన వాళ్ళలా కనిపించామే నీకు, నిన్ను ప్రేమించాను కదా, ఏం చేసినా భరిస్తానని అనుకుంటున్నావా నువ్వు. నేను చెప్పిన దాంట్లో తప్పేంటి, మీకు నేను రిచెస్ట్ మ్యాన్లుగా నిలబెడదామంటే ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నారా ఒక్కొక్కళ్ళు. కోపం కట్టలు తెంచుకుంది రాజేంద్రలో. ఏంటే నువ్వు మమ్మల్ని రిచెస్ట్ మ్యాన్లుగా నిలబెట్టేదే, అసలు మనిషి ప్రాణాలతో ఉండాలి కదే, నువ్వు ఏం నిలబెట్టాలన్నా కూడా మనిషికి దేనికైనా ఒక హద్దు ఉండాలి. ఈరోజు నా సహనం చచ్చిపోయింది, నా ఓర్పు చచ్చిపోయింది. నీ కాలు ఎలా నయమైందో తెలుసా, మా అమ్మ తన స్త్రీధనాన్ని ఇన్నాళ్ళు బ్యాంకులో వేస్తే మా నాన్న అడగని ఆ డబ్బులతో మందులు తెచ్చి నీకు రహస్యంగా నువ్వు తాగే జావలో కలిపితే తగ్గిందే, దానికై అదే తగ్గిపోయింది. నేను ఓపికగా ఉండి కులుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావా. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి నీకు మందులు వాడకపోతే నిజంగానే నీలో ఎన్ని రోగాలు ఉన్నాయో తెలుసా. టీబీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకుంటున్నావు, కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి, ఆల్రెడీ ఒక కిడ్నీ సరిగ్గా వర్క్ చేయట్లా, గర్భసంచిలో ప్రాబ్లం వచ్చింది, పీరియడ్స్ రావటం లేదులే, సంవత్సరానికి ఓసారి 8 నెలలకు ఓసారి పీరియడ్స్ వస్తున్నాయి, నాకు ప్యాడ్స్ యూజ్ చేయడానికి ఖర్చు తగ్గిందని సంబరపడిపోతున్నావు, బ్లడ్ లెవెల్స్ పడిపోయినాయి, నర్వ్
నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, అసలు ఇమ్యూనిటీ పడిపోయింది. నీ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? నీకు మళ్ళీ బ్రాకెట్లు వేయటం, ఖరీదైన కుర్రాళ్ళకు నువ్వు సైట్లు వేయటం, లైన్లు వేయటం, మళ్ళీ నువ్వు చేసుకోవటం, గుడి దగ్గర అన్నప్రసాదాలు తిని స్కూళ్ళల్లో మిగిలిపోయిన అన్నాలు తెచ్చుకొని వండుకొని తిని ఏం సాధించారే? ఎన్ని కోట్లు పోగు చేశారో? మనుషులు డబ్బు సంపాదించడం అంటే ఏంటో తెలుసా? కడుపు నిండా తినాలి, నచ్చింది కట్టుకోవాలి, చూడాలనుకుందంతా మళ్ళీ పుడతామో పుట్టమో. దేవుడు ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మిస్తాడంట. భార్య, భర్త, పిల్లలు ఎందుకు వద్దు? ఖర్చు అని వద్దు. మొగుడు మీద చెయ్యాలంటే కాండోమ్స్కి అయ్యే ఖర్చు కూడా కాండోమ్స్ అమ్ముకొస్తావా నువ్వు? వెళ్ళి నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో తెచ్చుకోమంటావా నువ్వు? అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి నువ్వు? మా వదినకి చెయ్యి ఇరిగిందంటే, మా వదినకి యూట్రస్లో ప్రాబ్లం వచ్చిందంటే మా అన్నయ్య ఆకుపసరు పోయించాలా? మేం కార్లు వాడొద్దా? మాతో కార్లు కడిగిస్తావా? ఇంట్లో పని వాళ్ళని మానిపిస్తావా? స్విగ్గీ చేస్తే ఫుడ్లు ఎత్తుకెళ్ళి అమ్మొస్తావా? అన్నయ్య వాళ్ళ అత్తగారు వస్తే ఆవిడతో వంట పనులు చేయించి హార్ట్ పేషెంట్ అయిన ఆయన్ని రోటి దగ్గర కూర్చోబెట్టి పచ్చళ్ళు రుబ్బిచ్చి MBA చదివే వాడిని నువ్వు అడ్డమైన పనులు చేయించి వాళ్ళు అంబులెన్సుల పాలై హాస్పిటల్ పాలై ఎలా చేస్తావా? మనిషివా పసుపువా నువ్వు? మా అమ్మ ఎలా అయిపోయిందో చూడు. మా నాన్నకు అంతకుముందు రోగాలు ఉన్నాయో లేవో కానీ అవి మాత్రం బయటికి రాలా. ఇప్పుడు మా నాన్నకి BP వచ్చింది, షుగర్ వచ్చింది, తిండి తినక పేగులు వరుసకుపోయి మా అమ్మకి గ్యాస్ ట్రబుల్, అల్సరు, వదిన ఆరోగ్యం పాడైపోయింది. మా అన్నయ్య ఎలా తయారయ్యాడో తెలుసా? అసలు నన్ను చూడవే ఒకసారని షర్ట్ తీసేశాడు రాజేంద్ర. బోన్స్ అన్నీ తేలిపోయి కనపడి ముఖం మీద ఎముకలు కూడా కనపడుతున్నాయి మహేంద్రకి, రాజేంద్రకి. మేము ఇలాగే ఉన్నామా? మా అమ్మ నాన్న మమ్మల్ని ఇలాగే పెంచుకున్నారా? చివరికి చిన్న చిన్న పాచి పనులు చేసుకునే ఆడవాళ్ళు కూడా ఇంటికి వచ్చి పొద్దున 1 అరకిలో, సాయంత్రం 1 అరకిలో కూరగాయలతో కూర వండుకొని కడుపు నిండా భార్య, భర్త, పిల్లలు తిని సంతోషంగా గడుపుతారో. నీకు అవేమీ అక్కర్లా. నీకు ఎవరేమనుకుంటున్నారో అక్కర్లా. వాకిళ్ళ ముందు కళ్ళాపులు కొట్టి ముగ్గులేసి నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావే? పూలు దొంగతనంగా అమ్మి నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు? నీకు అన్ని బ్లాక్ మార్కెట్ల గురించి తెలుసు కదో. నీకు ఫ్లవర్ బ్లాక్ మార్కెట్ తెలుసు, సరుకులు బ్లాక్ మార్కెట్ తెలుసు. నగలేసుకుంటే అడిగిపోతాయా? మేము స్ప్రేలు, పర్ఫ్యూమ్లు వాడకూడదా? రోజుకు 1 బకెట్ నీళ్ళతో సరిపెట్టుకోవాలా మేము? ఎలా కనపడుతున్నామే నీకు మేము? నేను చెప్పింది తప్పని నువ్వు ఎన్నైనా అను, నేను మాత్రం ఒప్పుకోను. ఇప్పుడైనా సరే నాకు ట్రీట్మెంట్ చేయించు. ఇంతకింత నేను సంపాదించకపోతే చూడు ఎలా సంపాదిస్తావే. ఎలా సంపాదించేదేంటి? ఇప్పటికైనా సరే నాకు ఒక ఐడియా వచ్చింది. నైట్ అంతా కూడా ఇక నుంచి 4 AM బిర్యానీలు అని పెడుతున్నారు కాబట్టి అలా కాకుండా రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు రెస్టారెంట్ పెట్టించి మీ వదిన అక్కడ వంట చేస్తుంది. మీ వదినకు వచ్చు కాబట్టి. అలాగే నువ్వు మీ అన్నయ్య హోమ్ డెలివరీలు ఇచ్చిరండి. మీ నాన్న ఉన్నాడనుకో, అక్కడ వచ్చిన వాళ్ళందరినీ పార్కింగ్ సరిగ్గా పెట్టి సర్వింగ్కి పనికొస్తాడు. మీ అమ్మ అక్కడ అంట్లయ్యి కడగటానికి పనికొస్తుంది. నేను ఫుడ్ ఆర్డర్స్ అవి తీసుకుంటాను అనేపాటికి మళ్ళీ చెప్పు అన్నాడు రాజేంద్ర. అవును, తప్పేంటి? రూపాయి సంపాదించడం కోసం ఏం చేసినా తప్పు కాదనే అంటాను నేను. అది కాకుండా పాడైపోయిన టైర్లు అవన్నీ తీసుకొచ్చి వాటితో శుభ్రంగా మనం ఆ పాడైపోయిన వెహికల్స్ అన్నీ కొని మనం మళ్ళీ ఇనప వ్యాపారం చేసి అమ్మొచ్చు తెలుసా? ఒక 50 మందిని మాట్లాడితే చెత్త కాగితాలు, పాల ప్యాకెట్లు వాడేసి అవన్నీ పోగు చేసి అమ్మితే ఎంతో తెలుసా? ఎన్ని కోట్లు వస్తాయి? ఎందుకు రావు? చిన్న చిన్న పొదుపులే పెద్ద పెద్ద అవుతాయి తెలుసా? మరీ ఎగస్ట్రాలు మాట్లాడబాకు నువ్వు. డబ్బు మదంతో కళ్ళు నెత్తికెక్కకూడదు మనిషికి. మనిషి ఎంత ఎదిగినా ఒదిగుండాలని చెప్తాడు మా నాన్న. అమ్మా అనేసరికి మా అమ్మ జుట్టేమైంది? నేనే అమ్మేశాను కోసి. మా వదిన జుట్టేమైంది? నేనే అమ్మేశాను. మరి నీది? నాది ఆల్రెడీ ఎప్పుడో అమ్మేశాను. మీ ఇంట్లో ఎవరయ్యే ఎందుకే? ఆడవాళ్ళ ఏమో మేకతోకంతా, మగాళ్ళ ఏమో 1/2 ఇంచుకి మించి ఎందుకనుండో? షాంపూలు ఊరికినే ఉన్నాయా? సబ్బులు ఊరికినే ఉన్నాయా? ఇప్పుడు మీ అమ్మకు అంత బారు జడెందుకంట? నడుం కిందకి మీ వదినకు అంత జుట్టు ఎందుకు? అందుకే కట్ చేశాను, నడీపు కుంచి అమ్ముకొచ్చాను. డబ్బులు వచ్చినాయి, నేనేం వృధా చేశాను? ఇహ లాభం లేదని ప్రాణం విసిగేసిపోయి బెల్ట్ తీసుకొని చితక్ కొట్టేశాడు. కొట్టుకో అందుకనే ఇక టాలరేట్ చేయలేకపోయిందే. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఆపకుండా 7 గంటల సేపు బాధి పారేసేపాటికి
వామ్మో వాయ్యో దేవుడో తండ్రో నాయనో అమ్మో అయ్యో కుయ్యో మొర్రో అని రంకెలు పెట్టడం మొదలుపెట్టిందే. ఇప్పుడు మర్యాదగా నువ్వు మారతావా మారవా? నేను మారను. సరే మారవుగా అయితే మారను. ఎందుకు మారాలి? నేనేం తప్పు చేశానని మారాలి? సరే అయితే ఇటిమ్మనమని వెళ్ళి ఒక కార్డ్బోర్డ్ తీసుకొచ్చి దాని మీద ఇక ఇంత అని ధనలక్ష్మి రేటు రాసి ఆ బోర్డును మెళ్ళో వేశాడు. ఏంటిది అందే. తప్పే ఉంది, నేను ముట్టుకోలేదు కదా. నువ్వు కన్యవేనా? నిజంగా పిచ్చి పిచ్చి వాగుడు వాగబాకు. నేను ఇంతవరకు పరపరాగ సంపర్కం చెందని పువ్వునే. నాకు కావలసింది కూడా అదేనే. నీ రేట్ ఎంత ఉంటుంది? రోజుకి ఎలా లేదన్నా ఎంత ముష్టి బతుకైనా కూడా రోజుకో 10,000 అన్నా రావు, నెలకో 3 లక్షలే, సంవత్సరానికి 36 లక్షలు వస్తాయి. ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి కాబట్టి నీ మీద నాకు అన్ని రైట్స్ ఉన్నాయి కదా. నిన్ను పెట్టి నేను బిజినెస్ చేయొచ్చు. మధ్య మధ్యలో నువ్వు వెళ్తానన్నావే, గృహహింస చట్టాలు, డొమెస్టిక్ వైలెన్స్లు మా మీద కేసులు పెడతానన్నావే. అందులో ఆ డిఎస్పీ గాడికి డబ్బులు కట్నం తెచ్చానని వాడి పెళ్ళాం క్లబ్బుల వెంట పబ్బుల వెంట తిరిగి వాడిని లెక్క చేయదు. శుభ్రంగా వాడు రోజు 10 మంది అమ్మాయిల్ని తెచ్చుకుంటాడు. నిన్ను మాట్లాడుకొచ్చేసాననుకో, శుభ్రంగా వాడింత పేమెంట్ అని ఇస్తాడు. అక్కడికి వెళ్ళాను. అలాగే గవర్నమెంట్ ఆఫీసర్ వాడింటి ముందు ముగ్గులు పెడుతున్నాను అంటున్నావు కదా. వాడికి ఒక 65 ఉంటాయి. పెళ్ళాం పోయిందే. వాడి పిల్లలు అమెరికాలో ఉన్నారు. వాడికి మాట్లాడొస్తాను నిన్ను. అలాగే వీడికి మాట్లాడతా వాడికి మాట్లాడతా అంటే సుగుణకి వేదకి మహేంద్రకి ప్రకాష్కి చాలా బాధేసిందే. మహేంద్ర వాడి ఫ్రస్ట్రేషన్ వాడిది అలా ఉంది అనేసేపాటికి నిజమేగా మరి ఏంటిదంతా అసలు? మనుషులన్న తర్వాత మారాలి. అలాంటిది ఆ అమ్మాయి చూసారా ఎలా మాట్లాడుతుందో అంది సుగుణ. ఆ మాటకి ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ చేయించు, నేను నీకు డబ్బులు సంపాదించకపోతే అడుగు. నేనెందుకు ఛాన్సాలే నీకు ట్రీట్మెంటు? ఎంతకాలం నుంచి నీ జీతం నీ ట్యూషన్లు చెప్పిని మొత్తం నీ బాబుకి ఇచ్చావుగా. ఆడికి ఫోన్ చేస్తా ఉండని ఫోన్ ఆన్ చేసి స్పీకర్ నొక్కి హలో మావయ్య అన్నాడు రాజేంద్ర. ఏంటి బాబు అంటే, మీ అమ్మాయికి ఆల్రెడీ బోల్డ్ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. మీ అమ్మాయి ఉంటుందో పోద్దో తెలియదంట. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయాలంటున్నారు. మీ అమ్మాయి సేవింగ్స్ అన్నీ పెళ్లి దాకా చేసినవి మీ దగ్గరే ఉన్నాయి కదా. అవి ఇస్తే కనుక మీ అమ్మాయి ట్రీట్మెంట్కి దాదాపు ఒక 50 లక్షలు ఖర్చు అవుతాయంట. మీరు వచ్చి ఇస్తే కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయిస్తాం మేము అన్నాడు రాజేంద్ర. ఎవరమ్మాయి? ఎవరికమ్మాయి? పెళ్ళయిన తర్వాత కన్యాదానం చేసిన తర్వాత నీ పెళ్ళాం అవుద్ది. మాకేమవ్వదే. మేము పుట్టింటికి పసుపు కుంకాలకు కూడా రావద్దని ఎప్పుడో చెప్పాం. మేము కడుపులు కాళ్ళు కాన్పులు పురుళ్ళని రావద్దని ఎప్పుడో చెప్పాం. దానికి రావాల్సిన వాటాలంటూ ఇక్కడేమీ లేవని కూడా చెప్పాం. దానికి ఇష్టమయ్యే కదా అది నిన్ను పెళ్లి చేసుకుందే. ఇప్పుడు మరి మీ కూతురు పోద్దంటున్నారు మావయ్య. పోనివ్వయ్యా. ఒకప్పుడు 10 మందిని కనేవాళ్ళు, దేశం కోసం ఒకళ్ళని ఆర్మీకి అంకితం ఇచ్చేవాళ్ళు. అలాగే రాజులైతే రాజ్యాల కోసం యుద్ధాల్లో పోవటానికి ఒకళ్ళని రాజుగా ఒకళ్ళని బంటుగా ఒకళ్ళని మంత్రిగా దేని పనికొస్తే దానికని ఇచ్చేవాళ్ళు. కుటుంబం కోసం ఇచ్చేవాళ్ళు. ఇలా ఎంతోమంది బలిదానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇదొక్కటి పోయినా మాకు ఎనహమాల 3 ఉన్నారు. పోయిందనుకో కొన్నాళ్ళు ఊరుకో. తర్వాత మీ అమ్మ నాన్న ఓ సంబంధం చూస్తారు, పెళ్లి చేసుకో, నీ బతుకు నువ్వు బతుకో. మేం మాత్రం ₹1 ఇవ్వం అల్లుడు. ఇప్పుడు అది పోద్దని ఇవ్వటం మొదలు పెడితే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటావు? బ్యాంకులో వేయటమే కానీ తీయటం అనేది నా హిస్టరీలోనే లేదు. ఇంకెప్పుడు మాకు ఈ విషయం గురించి అయితే ఫోన్ చేయమాకయ్యా, నాకు వేరే పని ఉంది అని ఫోన్ పెట్టేశాడు ధనలక్ష్మి వాళ్ళ నాన్న. ఇప్పుడేమంటావే? పద అయితే బిజినెస్ చేయిస్తాను నీతో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు మొగుడిని అంటావు. మొగుడు మాట్లాడాల్సిన మాటలేనా ఇవే? నువ్వు మరి ఈ ఇంటి కోడల్ని అంటావు. కోడలు మాట్లాడాల్సిన మాటలేనా మరవి? మా అమ్మ జుట్టు అమ్మటం, వదిన జుట్టు అమ్మటం, అన్నయ్య వాళ్ళ గదిలోకి వెళ్ళి పూలు తీసుకురావటం, మా స్ప్రేలు పెర్ఫ్యూమ్లు తీయటం, మా కారు తాళాలు తీయటం, పోయిన వదిన చివరికి బయట నుంచి స్విగ్గీ పెట్టుకుంటే వాటిని అమ్ముకు రావటం, పూలు అమ్ముకు రావటం, వాకిళ్లలో నీళ్లు కొట్టి ముగ్గులు వేయటం, ఆ తర్వాత మా చేత కార్లు బళ్ళు కడిగించటం, మమ్మల్ని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి తీసుకొచ్చావే. మమ్మల్ని చూసి నలుగురు ఎంత నవ్వుతున్నారో. మనుషులన్న తర్వాత పరువు ప్రతిష్ట అనేవి ఉంటాయి. వాటి కోసం ప్రాణం పెట్టే ఫ్యామిలీ మాదే. ఉద్యోగాలు చేస్తేనే ఒకటి కింద పని చేయాలి, దాసోహం అనాలి, వాడు పెట్టే టార్గెట్స్ భరించాలి, వాడి పెట్టే ప్రెషర్ తీసుకోవాలి అనే దాంతోనే నా బాబు గవర్నమెంట్ సెక్టార్ ఎంచుకున్నాడు. మా అమ్మ ఖాళీగా ఉండకూడదు, అలాగని ఉమెన్ ఎంపవర్మెంట్ని మా నాన్న ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలి, దాంతో మనీ సంపాదించాలని మా అమ్మకు ఒక ఏర్పాటు చేశాడు. మా అన్నయ్య వాడు ఇండివిజువల్గా డెవలప్ అయి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. మా వదిన ఇవాళ రోజున ఫుడ్ బిజినెస్లో టాప్ మోస్ట్ నెంబర్ 1గా ఉంది. నేను ఎలా ఉన్నాను
ఉన్నానే, మేమెంత సంపాదిస్తున్నాం, నా సంపాదన నెలకు ఎన్ని లక్షలు, అన్నదంతా వదినదంతా మా నాన్నదంతా మమ్మదంతా నువ్వు మమ్మల్ని ఎలా చేసి నుంచోబెట్టావంటే బఫూన్లు చేసే ఫూల్స్ చేసే. విన్నావా నీ వాల్యూ ఏంటో, విన్నావా నీ బతుకేంటో, నీ బాబు ఏమన్నాడో, నువ్వు పోయినా మాకు అక్కర్లేదన్నాడో, ఎటు పోతున్నావు, పోబోయేలోపు మరి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు ప్రాఫిట్ ఏంటి, నాకు యూజ్ ఏంటి, నీ ఎల్ఐసీల గురించి కనుక్కున్నానే, నువ్వు చేయించిన 20 ఎల్ఐసీలు ఒక్కో దాని మీద మహా అయితే ఒకదాని మీద 10, ఒకదాని మీద 5, ఒకదాని మీద 2 ఇలా తప్ప పెద్దగా వచ్చే అమౌంట్ ఏమీ లేదు. ఎటు ఇప్పుడు నిన్ను ముట్టుకోవాలి, నీతో కాపురం చేయాలనే మూడు కూడా నాకేమీ లేదులే, కానీ పద బిజినెస్ చేద్దు కానీ పద, నువ్వు బిజినెస్ చేస్తూ ఉండు కానీ ట్రీట్మెంట్ చేయించితే నీ లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుంది. నువ్వు సంపాదించిన డబ్బుల్లోనే నెలకు 1,00,000 పెట్టి చేయించుతూ ఉంటాను ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లో, అలా చేయిస్తూ నేను మాట్లాడుతూ ఉంటాను, నువ్వు సంపాదిద్దు కానీ. నువ్వే అన్నావుగా వ్యభిచారం చేసినా తప్పులేదు, గంటల లెక్కన ఒళ్ళమ్ముకున్నా వెధవ శరీరం దేనికి పనికొస్తుంది, బాడీలో పార్ట్లు అమ్ముకున్నా పర్లేదు, వెధవ శరీరం దేనికి పనికొస్తుంది. మా వదినకి చెయ్యి ఇరిగింది, తలకు దెబ్బ తగిలింది అంటే నువ్వు అన్నావు ఆకు పసరు పోస్తానని, అదే ఆకులు పసరు నీకు నేను తెచ్చి పోస్తాను, అది తాగుతా, నువ్వు చేద్దు కాని పద అనేసరికి ధనలక్ష్మి బ్యా అని నోరు తెరిసిందే. జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళటం మొదలుపెట్టాడు రాజేంద్ర. మా ముందు అది మానాలే, నువ్వు ఏంటి పదాలు అరిగిపోతాయా, పదాలు మాట్లాడితే నీ గొంతు అరిగిపోద్దా, పదాలను నువ్వు పొదుపుగా వాడతావా, మా నాన్న మానా, మా అమ్మ ఆనా, మా అన్నయ్య బానా, మా వదిన వేనా, నేను రానా, మీ నాన్న నానా, నీకు మొత్తం ముందు బానాలి, నువ్వన్నా మారాలి లేదా నేనన్నా పోవాలి ఈ దెబ్బతో అని చిత్త కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే, నీ దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, నేను చచ్చిపోతాను, నేను అలాంటి పనులు చేయలేను, నేనేదో తుత్తర కొద్దీ వాగానో, నేను ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడినో, మా అమ్మ జుట్టు అమ్మేస్తావా, ఏది షాంపూకిను కోకోనట్ ఆయిల్కి ఖర్చు అవుద్దని మా వదిన జుట్టు అమ్మేస్తావా, ఎలా కనపడుతున్నామే, కట్టుకునే బట్టలు తీసుకెళ్ళి దాచేస్తావా, న్యూస్ పేపర్లు చుట్టుకోవాలా మేము అని పడేసి చెత్త కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే బ్యా 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 బ్యామని నేను మారిపోతా, నువ్వు చెప్పినట్టే వింటా, నీకు దండం పెడతా, నేను ఇక నుంచి మిమ్మల్ని దేనికి ఆపను, దేనికి అడ్డుకోను, నీ కాళ్ళు పట్టుకుంటా, నీకు దండం పెడతా, నన్ను బతికిచ్చు, నా కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఆకలి అవుతుంది, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను అలా వాడి దగ్గరికి వీడి దగ్గరికి పంపించబాకు, నా వల్ల అలాంటివి చేయటం నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా రాజేంద్ర, నీకు దండం పెడతా, అత్తయ్య మామయ్య అక్క బావ చెప్పండి, మీ కాళ్ళు పట్టుకుంటా, నాకు ఇలాంటి పనులు అలవాటు లేవు, ఇలాంటి పనులు నేను ఎప్పుడూ చేయలేదు, ఆడదాన్ని నేను, నీకు దండం పెడతా, నువ్వు ఆడదానివా, దాందే ఉందే, వెధవ శరీరాన్ని బట్టలతోనే కప్పుకోవాలా, దుప్పట కప్పుకోమన్నావు కదా, ఆ చీర ఇప్పేసేవే నువ్వు ముందు, అనవసరంగా చీర పాడైపోద్ది, అదే చీరను కనుక దాచుకుంటే 100 ఏళ్ళు నువ్వు పోయిందాకా మర్చిపోయి, నువ్వు 100 ఏళ్ళు ఉండవుగా, నువ్వు పోయిన తర్వాత నీ శవం మీద కప్పుతాలే కానీ లంగా జాకెట్ మీద నుంచుంటే ఇంకా బాగా వస్తాయి బేరాలు, పద అత్తయ్య నీకు దండం పెడతా, మామయ్య నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నేను రాను అని చెట్ల సాటుకెళ్ళి దాక్కొని, నేను రానంటే రానని చితకబాతంటే మొత్తం గార్డెన్ అంతా తిరిగేసింది, లోపలికి తెస్తే హాల్ అంతా తిరిగింది, బెడ్రూమ్లోకి వెళ్ళి మంచాల కింద దూరింది, కాలు బయటికి లాక్కొచ్చి బెల్ట్లు పీస్ అయిపోయి బకిలు మిగిలిన దాకా బాధే. ఎంత నరకం అనుభవించాను ఈ 6 నెలలుగా, నేను నిన్ను ప్రేమించాను, ప్రాణానికి ప్రాణం అనుకున్నాను, నీతో 100 ఏళ్ల జీవితం ఊహించుకున్నాను, నా ఇంట్లో నా వదిన పాలల్లో పంచదారలా కలిసిపోయిందని నా అన్న గర్వంగా చెప్పుకుంటుంటే, వాడు తీసుకొచ్చిన లాంటి ఒక అమ్మాయిని నేను తీసుకొస్తే నువ్వు అలాగే కలిసిపోతే, నా జీవితంలో ఎన్ని అందమైన కలలు కన్నానే, నీకు ముందు నాకు ఒక లవ్ అఫైర్ లేదు, లవర్లు లేరు, నేను నీ నుండి పావలా కట్నం ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వేదో భూలోక రంభవని నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు, నీ అమాయకత్వం నీ మాటలో నన్ను కట్టిపడేశాయి, అలాంటిది నిన్ను ఇంటికి ఏమంటా నేను కోడలుగా తీసుకొచ్చాను, దేవుడి దగ్గర దీపారాధన చేస్తే నూనె ఖర్చు అయిపోద్దా, ఇప్పుడు మొత్తం నీ బాడీకి ట్రీట్మెంట్లు చేయించాలంటే కనుక ఒక నార్మల్ హాస్పిటల్లో నీకు అయ్యే ఖర్చు 50 లక్షలు, అదే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్ చేయించితే అయ్యే ఖర్చు 2 కోట్ల రూపాయలు. ఎంతుందే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి సంపాదించింది, నీ బాబు సంపాదించింది, మీ అమ్మ సంపాదించింది, మీ ఫ్యామిలీ సంపాదించింది, నిన్ను అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానే, దేనికి పనికొస్తావు నువ్వు, నాకు బాడీలో ఒక్క పార్ట్ పనికొచ్చేలాగా ఉందా నీది,
అనేసరికి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి రాజేంద్ర కాళ్ళ మీద పడింది. నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, నన్ను క్షమించు, నువ్వు చెప్పినట్టే వింటాను, నాకు బుద్ధి వచ్చింది, నాకు పుట్టిల్లు లేదు, నా అనేవాళ్ళు లేరు, మా అమ్మ నాన్న ఆ రోజే చెప్పారు కడుపు వచ్చింది కాలు వచ్చింది, ఏదొచ్చిందనైనా సరే నువ్వు పసుపు కుంకాలకైనా పుట్టింటికి రావటానికి వీల్లేదని. నేను డబ్బుల్నే పోగు చేయాలనుకున్నాను, దాచిపెట్టాలనుకున్నాను, కానీ ఏం చేయాలనుకున్నా మనిషి బ్రతికుండాలి కదూ, ఆ విషయం మర్చిపోయాను. నేను ఇంత దాంట్లో సంతోషం డబ్బులో ఉందనుకున్నాను తప్ప మనుషుల్లో, ప్రేమల్లో, ఆత్మీయత, అనుబంధాలు, అనురాగాల్లో ఉందని కనుక్కోలేకపోయాను. కడుపు నిండా తినటం కూడా మనిషి జీవితంలో అవసరమేనని మర్చిపోయాను. శరీరం అది కూడా ఒక మిషన్ లాంటిదేనని, దానికి కూడా టైం టు టైం మనం ఆహారం అనేటటువంటిదే బండిలో పెట్రోల్ లాగా పోయాలనే విషయం నేను మర్చిపోయాను. నన్ను మీ అందరూ క్షమించండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, ఇంకెప్పుడు ఇలా చేయను అని ఏడ్చిందే. ఆ తర్వాత సుగుణ దగ్గరికి తీసుకుని, చూడమ్మా, మాకు కూతుళ్ళు లేరు, మీ ఇద్దరు మాకు కోడళ్ళు కాదమ్మా, కూతుళ్ళే, మేము మిమ్మల్ని అలాగే తెచ్చుకున్నాం. ఏ రోజైనా అత్తగాడిగా నువ్వు ఇన్ని మాటలు అంటున్నా, ఇన్ని నరకాలు పెడుతున్నా భరించానే కానీ ఒక్క మాట అన్నానా? తోడుకోడలుగా సొంత తోబుట్టువు కూడా భరించదేమో, అన్ని భరించింది తప్ప ఏ రోజైనా మొగుడిని తీసుకొని తెంచుకొని నువ్వెవత్తవే నా విషయాల్లో కలగజేసుకోవటానికని వేద వెళ్ళిపోయిందా? బావగా నిన్ను ఏమైనా అనే హక్కు నా పెద్ద కొడుకుందే. ఎప్పుడైనా అన్నాడా? మావగాడిగా అధికారం చూపించవచ్చు, నా భర్త చూపించాడా? నీ భర్త నిన్నంతకు ముందు సరదాగా వేసిన 1-2 దెబ్బలు నీకు తగల్లా, నువ్వు లెక్క చేయలా, మా మీదే కేసులు పెడతానన్నావు. అమ్మాయి, ఎవరికి లేని పలుకుబడి అనుకుంటున్నావమ్మా? నాకు పలుకుబడి లేదనుకుంటున్నావా? నువ్వు డిఐజీ ఇంటి ముందు ముగ్గేస్తేనే నీకు అంత పలుకుబడి ఉంటే, నా వ్యాపారంలో నేను మినిస్టర్లతో, ఐఏఎస్లతో కూడా దండాలు పెట్టించుకునే వృత్తిలో ఉన్నాను. నీ మాటలు సరదాగా తీసుకున్నామే కానీ అమ్మా, ఏ రోజు కూడా నిన్ను సాధిద్దామని మేము అనుకోలేదు. ఇహ నుంచైనా నువ్వు మారమ్మా అని ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతే, మహేంద్ర, నీకు చిన్నప్పటి నుంచి నేర్పించవేనివి ఏంటో తెలుసా? ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్, అవి తెలియకుండా పెరిగావు నువ్వు. ఇక నుంచైనా వాటిని తెలుసుకో. భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలుసుకో, ప్రేమ అంటే ఏంటో తెలుసుకో. నువ్వు ఒకరోజు అన్నావు, మీ పెళ్ళై 2 ఏళ్ళయింది, మీరు కులకటానికి ఒక రోజుకి 30,000 పెట్టి పూలు కావాలా మీకు అని అడిగావు. కులకటానికి పువ్వులు అక్కర్లేదు, భార్యాభర్తల మధ్య ప్రేమ కావాలి. మరి నువ్వు నా తమ్ముడిని మోసం చేసి చేసుకున్నావా, డబ్బు కోసం చేసుకున్నావా, ప్రేమతో చేసుకున్నావా? పెళ్ళై 6 నెలలు అయిందే, మీ ఇద్దరి మధ్య ఎంతోటి ప్రేమాభిమానాలు, సుఖ సంతోషాలు ఉన్నాయో మగాడిగా ఇంతకన్నా నేను మాట్లాడకూడదేమో అని మహేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతే, ప్రేమించే భర్తనే చేసుకునేదాకా తీసుకొచ్చావు నువ్వు, ఇంకా ఎందుకురా, ఇది ఇక్కడితో ఆపే ప్లీజ్, ఇక నుంచి అయినా నీ హెల్త్ కేర్ నువ్వు తీసుకో అని వేద వెళ్ళిపోయింది అక్కడి నుంచే. దాంతో రాజేంద్రను పట్టుకొని వెక్కి ఏడ్చిందే. ఏం మాట్లాడలా. ముందు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ధనలక్ష్మికి తల దగ్గర మొదలుపెట్టి కాళ్ళ దాకా ఒక్కొక్క సర్జరీ చేస్తూ మందులు వాడుతూ రాజేంద్ర హాస్పిటల్లోనే ఉండే అన్ని ట్రీట్మెంట్లు కంప్లీట్ అయ్యేపాటికి సంవత్సర కాలం పట్టింది. ఈలోపు మానేసిన పని వాళ్ళు వచ్చి వాళ్ళ డ్యూటీల్లో, డ్రైవర్లు వాళ్ళ డ్యూటీల్లో, ఎవరి కార్లు వాళ్ళు, ప్రకాష్ BMW, ఆ తర్వాత వేద తన కారులో, మహేంద్ర ఆడీలో, రాజేంద్ర బెంజ్లో ఎవరి ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళటం మొదలుపెట్టారు, ఎవరి వ్యాపారాలకు వాళ్ళు వెళ్ళటం మొదలుపెట్టారు. సుగుణ తన పని తను చేసుకోవటం, ఇక ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. సంవత్సరం తర్వాత ధనలక్ష్మిని డిశ్చార్జ్ చేయించి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు రాజేంద్ర. అక్కడి నుంచి ఇప్పుడు హెల్త్ కేరు, టైం టు టైం వంటమ్మాయి అవి ఇవి అని వండి పెట్టడం, జ్యూసుల దగ్గర నుంచి అన్ని ఆర్గానిక్ ఫ్రూట్స్, ఇక రకానికి ఒక రకం వండి పెట్టడం, అవి తినటం. నాన్ వెజ్ అంటే ఎలా ఉంటుందో కూడా వాసన చూసి ఎరగని ధనలక్ష్మికి రోజు నాన్ వెజ్లో ఫ్రూట్స్, నట్స్, రకరకాలైనటువంటి అసలు ఏంటో కూడా తెలియని రకరకాల ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వాటన్నిటినీ తీసుకొచ్చి పెడుతుంటే తిని యోగా ట్రైనర్ వస్తుంటే యోగా చేస్తూ ఇప్పుడు ఒక 6 నెలల కాలం గడిచిపోయింది. ధనలక్ష్మి ఎంత మాడిపోయిందంటే, వేదను చూసి మహేంద్రతో వేద వెళ్ళినట్టు రాజేంద్రతో తను జాగింగ్కి వెళుతోంది, జిమ్ముకు వెళుతోంది. యోగా ట్రైనర్ రాగానే అత్తగారితో పాటు, మామగారితో పాటు, మొగుడు బావగారితో పాటు యోగాలు చేస్తుంది.
చిటికేసి వంటమ్మాయితో జ్యూస్ తీసుకురా, హాట్ వాటర్ తీసుకురా, గ్రీన్ టీ తీసుకురా, లెమన్ టీ తీసుకురా, అయితే ఈతే అంటాం. తోడుకోడలతో పాటు అత్తగారితో పాటు బ్యూటీ పార్లర్కి వెళ్ళటం, ఇక బాత్ టబ్బుల్లో పడుకొని స్నానాలు చేయటం, లగ్జరీ లైఫ్. మనిషి ఫేస్ క్రీములని, పర్ఫ్యూములని రకరకాలు వాడటం, రకానికో డ్రెస్ వేసుకోవటం, రకానికో నగ పెట్టుకోవటం, ఇంట్లోనే దర్జాగా లైఫ్ని ఎంజాయ్ చేయటం, మొగుడుతో కలిసి ఇక బిజినెస్ మీటింగ్స్కి మొగుడుతో కలిసి వెళ్ళటం, మొగుడు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రావటం, ఇక మొగుడుతో కలిసి బయటికి అలా రెస్టారెంట్లకి డిన్నర్లకి వెళ్ళటం, లంచ్లకి వెళ్ళటం, పార్టీలకు వెళ్ళటం, మొగుడుతో కలిసి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ షాపింగులు, సినిమాలు, షికార్లు ఇలా ఉండగా ఒకరోజు నిజంగానే ధనలక్ష్మి మారిందని అందరికీ అర్థమై ప్రకాష్ సుగుణ వాడు మర్చిపోయాడురా పెద్దోడా అనేసరికి మహేంద్ర వేద కలిసి 3 నెలల పాటు తమ్ముడు మరదలు వెళ్ళి రావటానికని హనీమూన్ టికెట్స్, ఇక స్టేట్స్ వెళ్ళి రావటానికని చెప్పి అబ్రాడ్ ట్రిప్కి ఏర్పాటు చేసి అక్కడ అన్నీ బుక్ చేసిన తర్వాత తమ్ముడిని మరదల్ని పిలిచి చేతిలో పెడితే ఇదోటి ఉంది కదూ అన్నాడు రాజేంద్ర. అది కూడా మర్చిపోయావారా ఫ్రస్ట్రేషన్లో పడే అన్నాడు మహేంద్ర. నువ్వు ఉన్నావుగా అన్నా, నేను ఇది మర్చిపోనివ్వలే అన్నాక వెళ్ళిరండి హ్యాపీగా, లైఫ్లో అన్నీ ఉండాలి అని అత్త మామలు బావ తోడుకోళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కిచ్చారు. ఫస్ట్ టైం ధనలక్ష్మి ఫ్లైట్ అంటే ఎలా ఉంటుందో చూడటం తీసుకెళ్ళాడు రాజేంద్ర. మొగుడంటే ఇలా ఉంటాడా, మగాడంటే ఇలా ఉంటాడా, ప్రేమ అంటే ఇలా ఉంటుందా, అసలు నిజంగా ఎంత ప్రేమిస్తాడా, ఎంత దగ్గరికి తీసుకుంటాడా, ఇంత అనుబంధం, ఇంత ఆప్యాయత, ఇంత అనురాగం ఉంటాయా, తనెప్పుడు పుట్టిన తర్వాత ఇలాంటి ఎరగదే అని భర్తని పెనవేసుకుపోయిందే. హనీమూన్లో ఎంజాయ్ చేశారు. 3 నెలల తర్వాత తిరిగి వచ్చిందే. పిల్లల్ని అప్పుడే వద్దు ఒక 3 ఏళ్ల దాకా అనుకున్నారు. ఆ తర్వాత ఇక ధనలక్ష్మి ఒక్కటే ఇంట్లో ఖాళీగా ఉంటుంది. అలా ఉన్నా కరెక్ట్ కాదని రేపు కుక్కతోక వంకర్లా ధనలక్ష్మి బుద్ధి ఎలా మారుతో ఎవరూ చెప్పలేం కాబట్టి రాజేంద్ర తన ఫ్రెండ్ ఒక అమ్మాయి బిజినెస్ స్టార్ట్ చేసి బొట్టికి పెద్ద లెవెల్లో పెట్టబోతుందని తెలిసి నేను పెట్టుబడి పెడతాను, హాఫ్ పార్ట్నర్షిప్ కింద నా వైఫ్ని జాయిన్ చేసుకో అని చెప్పాడు ఆ అమ్మాయికి. నిజంగా పెడతావా అంది. నిజంగా పెడతాను అని ధనలక్ష్మిని కూడా అక్కడికి వెళ్ళమన్నాడు. అలా ఇప్పుడు ధనలక్ష్మి కూడా బిజీ. ఆ తర్వాత వేదకి ప్రెగ్నెంట్ అవటం, కమల పిల్లలు పుట్టడం, ఆ తర్వాత ధనలక్ష్మికి ఫస్ట్ బాబు తర్వాత పాప ఇద్దరు పుట్టారు. ఆపరేషన్లు అయిపోయినాయి. హ్యాపీగా ఎవరి లైఫ్లు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఒకరోజు ధనలక్ష్మి తండ్రి పోయాడని ఫోన్ వచ్చింది. అప్పటికే ధనలక్ష్మి వాళ్ళ నాన్న వాళ్ళుండే ఇంటిని డెవలప్మెంట్కి ఇచ్చేశాడు. వాళ్ళు అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లాట్స్ ఇచ్చారు. కోట్ల రూపాయలు డబ్బు వచ్చినాయి, ఫ్లాట్స్ వచ్చినాయి. కానీ ధనలక్ష్మికి రూపాయి కూడా వాళ్ళు ఇవ్వలేదు. వస్తే ధనలక్ష్మి శవాన్ని చూడటానికి వచ్చిందన్నట్టు కాకుండా వాళ్ళ అమ్మ అన్నయ్యలు మాకేమీ రాలేదమ్మా ఇల్లిచ్చినా అన్నారు. అనేసరికి ఒక్కసారి మొగుడు వైపు చూసి ఇక తల దించేసుకొని నేను డబ్బుల కోసం రాలేదమ్మా, నాన్న పోయాడని ఆఖరి చూపు చూసి వెళ్దామని వచ్చానని, మీరే ఉంచుకొని మీరే జాగ్రత్తగా ఉండండిరా, కడుపు నిండా తినండి, ఎదురుగా వాళ్ళని ఫ్లాట్లు ఇచ్చారు కదమ్మా, ఎందుకో ఇలా అడుక్కునే వాళ్ళలాగా 3,000 రూపాయలు ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నారు చండాలంగాను, కడుపు నిండా తినండే, గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చిందని నువ్వేం మాకు చెప్పొద్దులే కానీ మా సంగతి మేము చూసుకోగలం, అనవసరంగా ఇంకా ఎందుకు ఎంతసేపు ఉన్నావు, మేమేం దినాలు చెయ్యాలనుకోట్లా, మీ నాన్న శవాన్ని కూడా తగలబెట్టద్దు, మెడికల్ కాలేజీ వాళ్ళకి ఇమ్మని చెప్పాడు, ఇక నువ్వు బయలుదేరు అందే ధనలక్ష్మి వాళ్ళమ్మ. వాళ్ళ అన్న వదనలో వెళ్ళేటప్పుడు ధనలక్ష్మిని ఓ 2,000 ఉంటే ఇచ్చెళ్ళు ధనలక్ష్మి అని చెప్పి డబ్బులు తీసుకున్నారు. ధనలక్ష్మి వాళ్ళ చెల్లెలు అక్కడికి ఎవరో ఒక అబ్బాయిని తీసుకొని వస్తే ఎవరే అని అడిగింది ధనలక్ష్మి. బాగా డబ్బుందని నేను నీలాగా బ్రాకెట్ వేసి పెళ్లి చేసుకున్నానక్క, పెళ్ళైన తర్వాత ఒక 6 నెలల పాటు నేను పొదుపు నేర్చుకోమనమని చెప్పాను, చెప్తే పచ్చళ్ళేసి పెట్టాను, అయినా ఏమనలా, వాళ్ళ అమ్మ నాన్న చేత ఆస్తి అంతా రాయించాను తన పేరు మీద, వాళ్ళు ఏమనలా, తర్వాత ఎందుకో వాళ్ళు మేము చచ్చిపోతామని ఇంటికి రావటం మానేశారు. ఆ రోజు నుంచి నన్ను చితక్కొట్టేయటం మొదలుపెట్టాడే, ఎందుకో తెలియదు, కూర్చుంటే కొడుతున్నాడు, నుంచుంటే కొడుతున్నాడు, ఎంత దుబారా చేస్తాడో తెలుసా, రోజు లగ్జరీ లైఫ్ అంటాడు, కారుల్లో తిరుగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, కడుపు నిండా తినాలంటాడు, 4 రకాల టిఫిన్లు, 4 రకాల కూరలతో అన్నాలు, అబ్బెబ్బే నేను చెప్తే వింటలేదక్క, దీనికి ఇంకా జ్ఞానోదయం అవ్వల, నాకైనట్టు దీనికి కూడా అవుద్దని మడిది వైపు అలా చూస్తే వాళ్ళు అక్కర్లేదంటున్నారుగా, ఇక బయలుదేరు, నీ వంతు ఖర్చుగా నువ్వు కూడా మీ అక్క దగ్గర 2,000 తీసుకున్నారుగా, ఇచ్చేసి బయలుదేరని ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని రాజేందర్తో
ఫోన్ నెంబర్లు మార్చుకొని తోడల్లుడు అటు వెళ్ళిపోతే బయలుదేరదామా అన్నాడు రాజేంద్ర. బయలుదేరిపోయింది ధనలక్ష్మి. చూసావా మా చెల్లి ఏం చెప్పిందో అంది రాజేంద్రతో. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నట్టుందిలే, తెచ్చేస్తాడు నీ మరిదే, బాధపడకు, దానికి కూడా జ్ఞానోదయం అనేశాడు. ఆ తర్వాత ఇక తన పుట్టింటి వాళ్ళు ఈ జన్మకు మారరని అర్థమైంది. రాజేంద్ర వచ్చి ఇంటి దగ్గర ఈ విషయం చెప్తే వాళ్ళకి ఇదేం పిచ్చిరా అసలు, ఆ ఇంట్లో చివరికి ఎంతమంది ఉంటారో కూడా తెలియట్లేదమ్మా, వాళ్ళకి జన్మ సిగ్గనేది రాదో, పిసినారితనం అనేది వాళ్ళేదో గ్రేట్ విషయం అనుకుంటున్నారో, ఏవో వాళ్ళకి పెట్టని కిరీటాలు వాళ్ళే పెట్టేసుకున్నాం అనుకుంటున్నారో, వాళ్ళు చివరికి కుక్క సావులు సస్తున్నా కూడా వాళ్ళేం బాధపట్టలేదో, చివరికి వాళ్ళ బతుకులు ఏమవుతాయో ఆ దేవుడికే తెలియాలి అనేసి అక్కడి నుంచి రాజేంద్ర వెళ్ళిపోతే, నేను మాత్రం ఏం చేయగలను అత్తయ్య, చెప్పగలిగినంత చెప్పాను, చీత్తు అన్నారు. ఆయన ముందు చెబితే పరువు పోద్దని నీకు చెప్పుకుంటున్నానని ధనలక్ష్మి గదిలోకి వెళ్ళిపోయింది. ధనలక్ష్మి చెల్లెల్ని మాత్రం చితక బాధేసి ధనలక్ష్మి చెల్లెలు మొగుడు కంప్లీట్గా మార్చేశాడు. ఖాళీగా ఉంటే ఇలాగే తయారవుతారు వాళ్ళని రాజేంద్ర చెప్పేసరికి ధనలక్ష్మి చెల్లెలతో కూడా ఒక బేకరీ పెట్టించి అందులో పెట్టేశాడు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇక ధనలక్ష్మి చెల్లెలకు కూడా 2 పిల్లలు పుట్టారు. ఇలా మొత్తానికి వీళ్ళ ఎన్ని కథలు ఒక కంచికి చేరినాయి. పిసినారితనం అనేది పొదుపుగా ఉండటం అనేది తప్పు కాదు, హద్దు మీరినంత వరకు. రూపాయిని పాపాయిలో చూసుకోవాలి, లక్ష్మీదేవికి విలువివ్వాలి. ఎంతవరకు ఆవిడ కూడా ఎవరింట్లో ఉంటాను అని చెప్పిందంటే దానగుణం ధర్మగుణం కడుపు నిండా వాళ్ళు తిని లోబితనం పాటించని వాళ్ళు, భార్య బిడ్డల్ని కష్టపెట్టని వాళ్ళు, వాళ్ళని వాళ్ళు హింసించుకొని వాళ్ళు, ఆత్మలో పరమాత్మ దాగుంటాడో దాన్ని హింస పెట్టని వాళ్ళ ఇంట్లోనే ఆవిడ కూడా ఉంటాను అందే. అది చాలామందికి తెలియదు. మేము అంత దాచాం, మేము ఇంత దాచాం, మేము అది చేసాం ఇది చేసామని చాలా గొప్పగా చెప్పుకుంటారు. మనిషి ఉన్నంతలో తృప్తిగా బతకాలి, లేని దానికోసం ఆశించకూడదు. మనిషి కష్టపడి పైకి రావాలనుకోవాలి, చుట్టూ ఉన్న వాళ్ళని కష్టపెడుతూ మనం బాధ పెట్టుకుంటూ పైకి రావాలి అనుకోకూడదు. అందువల్ల దెబ్బతినేదే కుటుంబపు విలువలు, అందువల్ల దెబ్బతినేది మనకున్నటువంటి గౌరవం దిగజారిపోద్ది. మనమంటే ఎవరూ విలువనివ్వరు. మనం ఎన్ని కోట్ల రూపాయలు పోగు చేసినా రేపొద్దున ధనలక్ష్మి తండ్రిలాగా పోయిన తర్వాత శవానికి అంతిమ సంస్కారాల ఖర్చులు అవుతాయని మెడికల్ కాలేజీకి ఇమ్మన్నంత నీచత్వానికి మనిషి దిగజారిపోతాడో, అలాంటి మనిషికి ఎవరు మాత్రం ఏ విలువిచ్చి ఏ గౌరవాలు ఇస్తారో, అలాంటి వాళ్ళు ఎంత డబ్బు దాచి మాత్రం దానివల్ల ప్రయోజనం ఏంటి, ఎంత కూడబెట్టి మాత్రం దానివల్ల ఉపయోగం ఏంటి. ఎవరూ కూడా హద్దుమీరిన అధిక పొదుపులు చేయటం మంచిది కాదు. ప్రేమాభిమానాలతో అనురాగాలతో ఉన్నంతలో తృప్తిగా బతకటమే జీవితం అంటే. ఎంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.